ఉమ్. హ్మ్. మనం ఒక అప్లికేషన్ మనం ఒక అప్లికేషన్ గాని సబ్మిట్ చేస్తే ఓకే. మనం సార్ ఏం చెప్పుకున్నాం? స్క్రీన్ షేర్ చేయలేదు సార్. సారీ, ఇప్పుడు కనపడుతుందా? యా ఎస్. ఓకే. Yes, yes. ఓకే. అప్లికేషన్ లెవెల్‌లో ఫ్రమ్ స్పార్క్ 2 ఆన్వర్డ్స్ మనకి స్పార్క్ సెషన్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. స్పార్క్ సెషన్ అనే ఆబ్జెక్ట్‌ని వి నీడ్ టు ఇనిషియలైజ్ ఇన్ ఆల్ అదర్ క్లౌడ్ సిస్టమ్స్ అనమాట. అంటే ఇన్ ఆన్ ప్రిమైస్ కానీ, ఎక్కడైనా కానీ మనం స్పార్క్ సెషన్ అనే దాన్ని ఇనిషియేట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఒక యుటిలిటీ ఫంక్షన్ లాగా రాసుకొని దాన్ని కాల్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్. మీకు ఆల్రెడీ చూపించాను. 2 నోట్‌బుక్స్‌లో స్పార్క్ సెషన్ గాని ప్రింట్ చేస్తే మనకి సెపరేట్ హ్యాష్ నంబర్స్ జనరేట్ అవుతున్నాయి కదా! బట్ ఇన్ డేటాబ్రిక్స్ ఏందంటే స్పార్క్ సెషన్ అనేది ఇన్‌బిల్ట్. ఇన్‌బిల్ట్ కాబట్టి వి క్యాన్ డైరెక్ట్‌లీ యూజ్ ఇట్ యాస్ ఎ స్పార్క్ వేరియబుల్. ఓకే. ఇది క్లారిటీ ఉంది గదా! స్పార్క్ వేరియబుల్‌తో వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ అనమాట. దీంట్లో మెయిన్‌గా మనకి 3 మెయిన్‌గా 3 టెర్మినాలజీస్ ఉంటాయన్నమాట. ఏవేవంటే జాబ్స్ ఒకటి, స్టేజెస్ ఒకటి, టాస్క్స్ ఒకటి. ఓకేనా? జాబ్స్ అంటే ఏంది? జాబ్ అంటే ఏందంటే ఎన్ని జాబ్స్ ఉంటాయి? ఒక ఒక అప్లికేషన్‌లో ఎన్ని జాబ్స్ ఉండొచ్చు జనరల్‌గా? ఏమైనా ఐడియా ఉందా? లాస్ట్ క్లాస్‌లో ఒకసారి అన్నట్టున్నాను. ఒకవేళ అప్పుడు క్యాచ్ అప్ చేయకపోయినా ఎన్నన్నా ఉండొచ్చనమాట. నంబర్ ఆఫ్ జాబ్స్ క్యాన్ బి క్రియేటెడ్ అనమాట. ఓకేనా? అదేందది? అప్లికేషన్ ఒకటే గదా! అంటే అప్లికేషన్ అంటే ఒక జాబు. జనరల్‌గా మనం బయట ఏమంటాము? ఒక జాబ్ హౌ మెనీ జాబ్స్ ఆర్ రన్నింగ్, ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని అంటాం జనరల్‌గా. బట్ ఇక్కడేంది జాబ్స్ ఒక అప్లికేషన్ అంటే మన టెర్మినాలజీ ప్రకారం మనం ఒక జాబ్‌ని గాని సబ్మిట్ చేసామంటే అది స్పార్క్ అనేది ఏ విధంగా ట్రీట్ చేస్తుందంటే ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాస్ ఎ సింగిల్ అప్లికేషన్ అనమాట. ఆ సింగిల్ అప్లికేషన్స్‌లో జాబ్స్ అనేటివి నంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. క్రియేట్ అవుతాయంటే బేస్డ్ ఆన్ యాక్షన్స్. ఓకేనా? బేస్డ్ ఆన్ యాక్షన్స్ అంటే ఇప్పుడు నేను ఒక జాబ్‌లో సమ్ హ్మ్. సమ్ షో ఆఫ్ అని వాడాను. ఇదొక యాక్షను. ఇంకోటొచ్చేసి కలెక్ట్ అని వాడాను. ఇదొక యాక్షను. ఇంకోటొచ్చేసి రైట్ మెథడ్స్ వాడుతున్నాను. ఇప్పుడు రైట్ మెథడ్స్ వాడినప్పుడు ఇదొక యాక్షన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 3 యాక్షన్స్ వాడుతున్నాం కాబట్టి ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి మనకి? ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి? 3 జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? నంబర్ ఆఫ్ జాబ్స్ కాబట్టి బేస్డ్ ఆన్ యాక్షన్స్ అనమాట. ఓకే. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది నేనిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇదొక్కటి అర్థమైందా? జాబ్స్ అంటే ఏంది అనేది అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ మనం స్టేజెస్ అనుకున్నాం. స్టేజెస్ ఈస్ నథింగ్ బట్ ఒక జాబ్ ఉంది మనకి. ఆ జాబ్ అనేది మనం ఒకసారి సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఒక జాబ్ అనేది గాని సబ్మిట్ చేసామనుకోండి. దాంట్లో అన్ని నారో ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నాయనుకోండి. ఎన్ని స్టేజెస్ క్రియేట్ అవుతాయి? ఎన్ని స్టేజెస్ క్రియేట్ అవుతాయి? ఇట్ విల్ క్రియేట్ 1 స్టేజ్. ఇఫ్ ఇట్ హాస్ ఓన్లీ నారో ట్రాన్స్‌ఫర్మేషన్స్. అర్థమైందా ఈ పాయింటు? ఓకేనా? అదే అదే ఇప్పుడు అంటే జాబ్‌కి అంటే ఇప్పుడు నేను షో అనేది క్రియేట్ షో అనేది రన్ చేస్తున్నాను. షో అనేది రన్ చేసినప్పుడు ఒక జాబ్ క్రియేట్ అయిపోద్ది. ఈ షో బేస్ చేసుకొని డాగ్ ఏదైతే యూజ్ చేస్తుందో దాని మీద అది నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండిలెండి. షో ఇయన్నీ తర్వాత కింద చూపిస్తాను. ఇప్పుడు మనకిప్పుడు ఎంతవరకు అర్థం చేసుకోవాలంటే
స్టేజ్ ఒకటే ఉంటుంది. అదే నేరో ట్రాన్స్ఫర్మేషన్స్ ఒకటే గాని ఉన్నాయంటే దాంట్లో. అదే గాని వైడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గాని ఉన్నాయంటే ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ స్టేజెస్. ఓకే. ఇట్ విల్ హ్యావ్ ఎన్ స్టేజెస్ అని రాస్తున్నాను. ఎన్ స్టేజెస్ డిపెండింగ్ ఆన్ ది వైడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే. ఇంతవరకు క్లియరా? ఓకేనా ఇంతవరకు? ఏమైనా డౌట్ ఉందా? ఎస్ బ్రో. ఇంకా నెక్స్ట్ టాస్క్స్ అంటాం అనమాట. టాస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం డేటా నోడ్లో డేటా ఉన్నదంతా బ్లాక్ అనుకుంటాం కదా. ఒక బ్లాక్ అనేది ఫిజికల్. అదే మన స్పార్క్ వచ్చేసరికి పార్టిషన్ అంటాం అనమాట దాన్ని. అంటే ఎగ్జిక్యూటర్లోకి లోడ్ అవుతుంది కదా మన డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, మెమరీ ప్రాసెసింగ్ కదా మనదంతా. సీరియలైజ్ అయినప్పుడు ఆ డేటా అనేదంతా ఒక పార్టిషన్ కింద, పార్టిషన్ అనే టెర్మినాలజీ పేరుతో పిలుస్తారు. బ్లాక్ అని పిలవకుండా పార్టిషన్ అని అంటాం అనమాట. అది స్పార్క్ రిలేటెడ్. అంటే స్పార్క్ రిలేటెడ్ అంటే మీరు వాళ్ళొక స్టాండర్డ్ అనుకోండి దాన్ని. దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ నేమ్స్ అనమాట. దాన్ని పార్టిషన్ అని పిలుస్తారు. ఓకేనా. ఆ పార్టిషన్ అనేది ఏంటి అని అంటే ఒక్క టాస్క్ అనేది ఒక్క పార్టిషన్ ఎట్ ఎ టైం ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను మ్, ఒక కోర్స్ వచ్చి ఒక 4 కోర్స్ ఇచ్చాను. అంటే 4 టాస్క్స్ మాత్రమే ప్యారలల్గా రన్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు 4 కోర్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ 100 పార్టిషన్స్. ఓకే. ఇప్పుడు ఎట్లా రన్ అవుతాయి ఈ 100 పార్టిషన్స్ అనేటిది ఆ ఎగ్జిక్యూటర్లో? ఫస్ట్ 1 to 4, అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే 1 to 4 ఫస్ట్ రన్ అయిపోతుంటాయి ప్యారలల్గా. తర్వాత 2 అయిపోయింది అనుకోండి, వెంటనే 5 వెళ్ళిపోద్ది. ఒక 4 అయిపోయింది అనుకోండి, ఇక్కడ 6 వెళ్ళిపోద్ది. అట్లా ఎట్ ఏ టైం 4 ప్యారలల్గా రన్ అవుతానే ఉంటాయి. ఓకేనా. అంత అయిపోయే వరకు. అర్థమైందా నేను చెప్పింది? ఈ టాస్క్స్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ పార్టిషన్ ఆఫ్ డేటా మీద మన కోడ్ని రన్ చేసే, అంటే ఐ మీన్ మన జాబ్ని రన్ చేసేదాన్ని నథింగ్ బట్ ఏ టాస్క్ అంటాం అనమాట. ఇట్ పర్ఫార్మ్స్ ఆన్ ఏ సింగిల్ పార్టిషన్ డేటా. ఓకే. ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ అప్లికేషన్ అయినా ఐ మీన్ మనం ఏ అప్లికేషన్ అన్నా కానీ మనం సబ్మిట్ చేసినా కానీ మనకంతా టాస్క్ అనేది ఇప్పుడు 4 కోర్స్ అని ఇస్తాను. అంటే జనరల్గా 4 కోర్స్ అనేది ఒకప్పుడు ఆన్ ప్రెమైజ్లో ఇచ్చేవాళ్ళమి. ఇప్పుడంతా జాబ్ బేస్డ్ క్లస్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సర్వర్లెస్ అనుకోండి. నిన్న నేను మామూలుగా మా దాంట్లో రన్ చేసినప్పుడు 100K 1500K కోర్స్ కూడా వచ్చేస్తాయి నాకు. ఎందుకంటే సమ్ లిమిట్ వరకు వాడేసుకోమని చెప్పి, అంటే అది ఆటో స్కేలింగ్ కదా. ఏమి వాడినప్పుడు జీరోకి వెళ్ళిపోద్ది, వాడేటప్పుడు ఇట్ క్యాన్ గో అప్ టిల్ మ్యాక్సిమం థ్రెష్ హోల్డ్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద జాబ్స్ రన్నింగ్ ఎట్ దట్ టైమ్ అనమాట. అదే మనం క్లస్టర్ కానీ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. నేను ఒక 4 వర్కర్ నోట్స్ ఇచ్చాను. 4 వర్కర్ నోట్స్ ఇచ్చి ఒక్కొక్క వర్కర్ నోడు 64 GB ర్యామ్, 16 కోర్స్ ఇచ్చాను. అంటే టోటల్ నాకు ఎన్ని కోర్స్ ఉన్నాయి ఇక్కడ? 64 కోర్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ 64 కోర్స్ అనేది ఈ 64 కోర్సు ఒ- ఒ- ఒక్కొక్కటి ఒక్- ఈ 64 కోర్స్ అనేది ఏమవుతుందంటే ఈ 64 కోర్సులో ప్యారలల్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం మామూలుగా చూస్తుంటాం కదా. ఏది i7 i5 అని కోర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అర్థమైందా? మల్టీ కోర్ ప్రాసెసర్ ఎన్ని కోర్స్ ఉంటాయి అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ ఇట్ క్యాన్ పర్ఫామ్ ఇన్ ప్యారలల్ అనమాట. అట్లాగే ఇది కూడా ఎన్ని కోర్స్ ఉంటే అన్ని ప్యారలల్ టాస్క్స్ ఇట్ క్యాన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ థ్రెడ్ అనమాట. 4 థ్రెడ్స్ ఉన్నాయని అర్థం అనమాట. ఓకేనా. ఈ పార్టిషన్స్ ఉన్నాయి. 100 పార్టిషన్స్ ఉన్నాయంటే ఎన్ని టాస్క్స్ ఉన్నట్టు మనకి? 100 టాస్క్స్ ఉన్నట్టు. ఓకే. ఒక టాస్క్ అనేది ఇట్ విల్ ఆపరేట్ ఆన్ సింగిల్ పార్టిషన్ డేటా. ఇప్పుడు 100 పార్టిషన్స్ ఉన్నాయంటే ఆ జాబ్కి 100 టాస్క్స్ ఉన్నాయని అర్థం అనమాట. ఓకేనా. ఇది అర్థమైందా? కూర బ్రో. హ్మ్? ఒక టాస్క్ వచ్చి ఒక కూర. కాదు 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 కాదు. టాస్క్ అనేది వేరు మళ్ళా. నీకు ఎన్ని ఒక టాస్క్స్? పార్టిస్ట్ ఒక పార్టిస్ట్ వచ్చి ఒక కూర. కరెక్ట్.
అంటే ఒకేసారి ఫోర్ ఒకేసారి ఫోర్ పార్టీషన్స్ ఎట్ ఏ టైం రన్ అవుతా ఉంటాయి. 4 గాని ఉంటాయి కోర్సు. అదే గాని ఇప్పుడు నాకు 64 ఉన్నాయనుకోండి. 64 ఒకేసారి ప్యారలల్ గా రన్ అవుతుంటాయి. ఇది ఇప్పుడు అర్థమైందా? మనకి ఉమ్. సర్వర్లెస్ కదా బ్రో మనం చేసేది. అంటే నీది ఫ్రీ ఎడిషన్, నీ దాంట్లో ఎక్కువ ఇవ్వరు వాళ్ళు. ఓకే. అర్థమైందా? ఫ్రీ ఎడిషన్‌లో ఎట్టుంటుందంటే మనం సమ్ కంపెనీకి వచ్చేటప్పటికి 4 కంపెనీకి వెళ్ళారంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ మ్యాథ్స్ లిమిట్, అప్పర్ లిమిట్ ఉంటుందన్నమాట. సమ్ 1000 కోర్స్ ఇస్తారు. 1500 కోర్స్ కూడా ఉండొచ్చనమాట. అది డిపెండ్స్ అపాన్ మనకి రిక్వైర్మెంట్ ఉండేదాన్ని బట్టి ఉంటుందది. సో అది ఆటో స్కేల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఆటో స్కేల్ అంటే ఇట్ క్యాన్ అప్ అండ్ డౌన్ ద రిసోర్సెస్ అనమాట. అర్థమైందా? ఓకే బ్రో, అర్థమైంది. అది అది ఏమైనా డౌట్ ఉందా? అడగండి కావాలంటే. లేదు బ్రో. ఓకే. అంటే ఇంత చెప్పండి. కోర్స్ ఉంటే ఆ కోర్స్ ఉమ్. అంటే కలిపి ఒక టాస్క్ అంటావా బ్రో? ఆ కోర్స్ అంతా కలిపి ఒక టాస్క్ కాదు. ఇక్కడ మనకి కోర్స్ ఎన్ని ఉంటాయి అన్ని టాస్క్స్ ప్యారలల్ గా రన్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి 64 కోర్స్ ఉన్నాయంటే 64 కోర్స్ ఉన్నాయంటే మనకి 64 టాస్క్ ప్యారలల్ గా రన్ అయిపోతాయి. రన్ అయిపోతాయి. ఉమ్. ఇప్పుడు ఇక అర్థమైంది 4 కదా? సో 25 కింద ఉమ్. ఒకేసారి 4 కోర్స్ రన్ అవుతాయి. సో 25 పార్టీషన్స్ కింద రన్ అయిపోతాయి మొత్తం అన్ని కలిపి. కరెక్ట్. 25 అంటే 25 పార్టీషన్స్ కింద కాదు. ఇది ఐ ఇది మీన్ ఇది అది కరెక్ట్ ఒకేసారి కాదు. 14 రన్ అవుతుంది 25 కాబట్టి 25. ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు 100 కాకుండా నేను ఒక 10 ఇస్తాను. 10 ఇస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి మీకు. ఇప్పుడు 10 ఉన్నాయనుకోండి. ఇప్పుడు 10 కాదు, ఫస్ట్ 4 ఉన్నాయి. ఓకే. 4 ఉన్నప్పుడు ఏమవుద్ది? 4 టాస్క్స్ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అర్థమైందా? అదే నాకు 8 ఉన్నాయి. 8 ఉన్నప్పుడు ఏమవుద్ది? ఒక్కొక్క కోర్‌కి ఒక్కొక్క పార్టిషన్ 1, 1, 2 ఒక్కొక్క కోర్‌కి 2 పార్టిషన్స్ ఎళ్తాయి. అర్థమైందా? అదే 10 ఉన్నాయనుకోండి. ఏది ఫాస్ట్‌గా ఇప్పుడు 8 అనేది పక్కాగా 2 ఎళ్ళాలి ఒక్కొక్క కోర్‌లోకి ఎగ్జిక్యూట్ కావడానికి. అదే ఇంకొక 2 ఉంటాయి గదా! ఎక్స్‌ట్రా. ఆ 2 ఎక్స్‌ట్రా దేనికెళ్తాయంటే ఏది ఫాస్ట్‌గా అవుద్దో దానికెళ్ళిపోద్ది. ఇంక 2 సిమిలర్లీ ఐడియల్‌గా ఉంటాయి. ప్యారలల్ ప్రాసెసింగ్. ప్యారలల్ ప్రాసెసింగ్ అనమాట. ఓకేనా? ఓకే బ్రో. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఇప్పుడు జనరల్‌గా మనం ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసామబ్బా! ఒక డేటా ఫ్రేమ్ వచ్చి ఎట్ట క్రియేట్ చేసాం? మీరు క్రియేట్ చేశారు ఒక డేటా ఫ్రేమ్. ఆహ్, క్రియేట్ డేటా ఫ్రేమ్ మెథడ్ ఉంటుంది కదా! క్రియేట్ డేటా ఫ్రేమ్ అని, క్రియేట్ డీఎఫ్ అని ఒక లిస్టు, ఒక సంథింగ్ ఏదో ఇచ్చి మీరు క్రియేట్ చేసేసారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఏదో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తున్నాం. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఈక్వల్ టు అని చెప్పి హ్మ్. డీఎఫ్ డాట్ ఏమేం పెట్టొచ్చు మనం ఇక్కడ కావాలంటే? ఫస్ట్ ఫిల్టర్ అని చెప్పుకున్నాం. ఓకే. తర్వాత డాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఏం చేయొచ్చు? ఒకటే డేటా ఫ్రేమ్ ఉంది కాబట్టి వీ కెన్ డూ గ్రూప్ బై. ఆఫ్‌కోర్స్ సెల్ఫ్ జాయిన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. గ్రూప్ బై చేసాం. గ్రూప్ బై చేసినప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ మ్యాండేటరీ. మీరు చూసుంటారు. ఈ సింటాక్స్ చూసారా మీరు? నోట్‌బుక్‌లో ఉండుంటది. గ్రూప్ బై డాట్ అగ్రిగేట్ అని చెప్పేసి లోపల అగ్రిగేట్ ఫంక్షన్ రాయాలి. ఇది దాని సింటాక్స్ అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది ఇంకా? ఇంకేం వాడొచ్చబ్బా! మన సెలెక్ట్ సీక్వెల్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆర్డర్ బై కూడా వాడొచ్చు. ఓకేనా? ఆర్డర్ బై సమ్ కాలమ్ నేమ్ మీద ఆర్డర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు దీన్ని చూసుకున్నారంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇనీషియల్‌గా డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయి ఉంది. ఓకే. అదంతా నేరో కిందే ఉంటది. ఒకటే దాంట్లో ఉంటది కదా! ఫస్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఫిల్టర్ ఉంది మనకి. నెక్స్ట్ సెలెక్ట్ ఉంది. నెక్స్ట్ గ్రూప్ బై ఉంది. ఓకే. గ్రూప్ బై, అగ్రిగేట్ ఒకటే స్టేజ్ కిందకొస్తాయి. ఓకే. ఆర్డర్ బై ఇంకో స్టేజ్ కిందొస్తది. ఓకేనా? ఇప్పుడు నాకు స్టేజెస్ చెప్పండి ఎట్లుంటది? ఇదంతా వచ్చేసేసి ఎస్‌టీజీ 1. ఓకే. ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది? ఎస్‌టీజీ 1లోనే ఉంటుంది. ఓకేనా? మళ్ళా
సెలెక్ట్ వచ్చేసేసి కూడా ఎస్టీజీ 1లోనే ఉంటుంది. గ్రూప్ బై దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్ది, ఎస్టీజీ 2 కింద క్రియేట్ అవుద్ది. ఓకే, ఆర్డర్ బై దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్ది, ఆర్డర్ బై దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్ది, 3 అవుతుంది. కరెక్ట్ 3 అవుతుంది. ఎందుకని ఆర్డర్ బై దగ్గర 3 అవుతుంది? ఆర్డర్ బై అనేది ఏమవుద్ది, గ్లోబల్ సార్టింగ్ కింద పనిచేస్తున్నాడు. గ్లోబల్ సార్టింగ్ మీన్స్ 10 పార్టీషన్స్ ఉన్నాయంటే 10 పార్టీషన్స్ డేటాని మొత్తాన్ని షఫుల్ చేయాల్సిందే. అది అసెండింగ్గా మనకి ప్రొడ్యూస్ చేయాలన్నా, డిసెండింగ్గా ప్రొడ్యూస్ చేయాలన్నా. ఓకే, అది కూడా ఇంకో స్టేజ్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఓకే, స్టేజ్ 1 లో ఆ 3 ఎందుకు వచ్చినాయి మనకి చెప్పు. స్టేజ్ 1 ఆ 3 కలిపి ఒకే స్టేజ్ 1 తీసుకున్నాం కదా, అది ఎందుకు అవును, మనకి? ఇది ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిపోయిన తర్వాత ఇదంతా నీకు ఏమంటారు, ఆల్రెడీ ఒక దాంట్లో అంటే మీన్ ఒక డేటా అనేది ఒక స్టేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. దాంట్లోనే కదా నువ్వు ఆపరేషన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నావు. ఇప్పుడు నాకు ఒక 10 పార్టీషన్స్ ఉన్నాయి ఈ డిఎఫ్ క్రియేట్ చేసినప్పుడు. ఈ డిఎఫ్లో 10 పార్టీషన్స్ ఉన్నప్పుడు నేను తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసినప్పుడు కూడా నాకు 10 పార్టీషన్సే ఉన్నాయి. సెలెక్ట్ చేసినప్పుడు కూడా 10 పార్టీషన్సే ఉన్నాయి. ఇంకోటి ఏంది, డేటా అనేది షఫుల్ కాదు ఈ 3 ఆపరేషన్స్ జరిగేటప్పుడు. అందుకని అన్నీ ఒకే స్టేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకేనా? ఓకే. అదే గ్రూప్ బై జరిగినప్పుడు ఏమవుద్ది, ఈ ఈ స్టేజ్లో ఈ స్టేజ్ అంటే ఇప్పుడు ఒక స్టేజ్ అంటే దాంట్లో 4 ఎగ్జిక్యూటర్స్ లాంచ్ అయితే 4 ఎగ్జిక్యూటర్స్ దాంట్లోనే ఉంటాయి. 5 ఉంటే 5 ఎగ్జిక్యూటర్స్ అయితే 5 ఎగ్జిక్యూటర్స్ ఒకే స్టేజ్లో ఉంటాయి. ఇప్పుడు 5 ఎగ్జిక్యూటర్స్ అన్నప్పుడు అవి ఒక్కొక్క వర్కర్ నోడ్లో లాంచ్ అయి ఉంటాయి. అర్థమైంది కదా? ఇప్పుడు నేరో ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఈ ఏ వర్కర్ నోడ్లో ఏ ఎగ్జిక్యూటర్లో డేటా ఆ ఎగ్జిక్యూటర్లోనే రిమైన్ అవుతుంది అనమాట ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్. ఓకే, సమ్ ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పాలంటే. అదే నువ్వు గ్రూప్ బై జరిగినప్పుడు ఈ 4 ఎగ్జిక్యూటర్స్ డేటా అనేది షఫుల్ అవ్వాలి నెట్వర్క్లో. అర్థమైందా? షఫుల్ అవ్వకపోతే నీకు కరెక్ట్ రిజల్ట్ రాదు కదా. నీకు ఏ పార్టిషన్ డేటా మీద ఆ పార్టిషన్ మీద గ్రూప్ బై జరిగింది అనుకో, నీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుందా? రాదు కదా. ఎట్లా జరగద్ది అంటే హ్యాషింగ్ బేస్ చేసుకొని జరగద్ది. హ్యాషింగ్ అంటే నువ్వు గ్రూప్ బైలో ఏ కాలం ఇచ్చి ఉంటావో ఆ కాలంకి ఒక హ్యాష్ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఆ హ్యాష్ నెంబర్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఈ పార్టిషన్ ఒక ఎగ్జిక్యూటర్లోకి వచ్చేస్తాయి. దీనికి సంబంధించిన వాల్యూస్, ఇండియాకి సంబంధించిన వాల్యూస్ అని ఒక ఎగ్జిక్యూటర్లోకి వస్తాయి. శ్రీలంకకు సంబంధించినవన్నీ ఇంకొక దాంట్లోకి వెళ్తాయి. అట్లా అనమాట. యూఎస్కి సంబంధించినవన్నీ ఇంకొక ఎగ్జిక్యూటర్లోకి వెళ్తాయి. అర్థమైందా? అవును. అర్థమైంది కదా. మనంతా బ్లాక్ బేస్డ్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఎంటిటీ కాదు మంది. సింగిల్ ఎంటిటీ అయితే ఈ స్టేజెస్ అనేది అవసరం లేదు. ఏదైనా ఇంకా ఒకటే కదా మొత్తం. ఆ ఒకే డేటా మీద పర్ఫామ్ చేస్తుంటాం. ఇది అట్ట కాదు. నాకు 4 దగ్గరలో ఇప్పుడు నాకు 10 పార్టిషన్స్ అంటే 10 బ్లాక్స్ ఉన్నాయి. 10 బ్లాక్స్లో 10 బ్లాక్స్లోనూ ఇండియా డేటా ఉంటుంది. బంగ్లాదేశ్ డేటా ఒక 3 బ్లాక్స్లోనే ఉండొచ్చు. యుఎస్ డేటా 8 బ్లాక్స్లో ఉండొచ్చు. అట్లా అనమాట. ఇప్పుడు 8 బ్లాక్స్ డేటా మీద కదా నేను చేయాల్సింది గ్రూప్ బై అనేది. ఈ 3 బ్లాక్స్, బంగ్లాదేశ్ అయితే 3 బ్లాక్స్ కదా. దీని మీదే కదా నేను డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఏదైనా చేయొచ్చు, చేసేదానికి స్కోప్ ఉండేది. అర్థమైంది కదా. హలో, అర్థమైందా అండి? ఇది ఈ స్టేజెస్ అనేది ఎట్లా క్రియేట్ అవుతాయి అనేదంతా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఇంతవరకు? పర్లేదు బ్రో, కొంచెం ఉమ్. ఉంది కరెక్ట్. నేను 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 ఐ మీన్ నోట్స్ పంపిస్తాను, దాన్ని చదవండి ఒకసారి. అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా? కొద్దిగా డయాగ్రామ్స్గా అవన్నీ కొద్దిగా నెట్లో కూడా చూసినా అర్థమవుతుంది మీకు. ఇది ఏందనంటే అంటే ఐ మీన్ ఏ విధంగా స్టేజెస్ క్రియేట్ అవుతాయి, ఏ విధంగా జరగద్దు అనేది. ఇప్పుడు సెలెక్ట్ అనేది, ఫిల్టర్ అనేది ఒకటే. అంటే ఐ మీన్ ఇప్పుడు ఒక పార్టిషన్ డేటా ఉంది. ఆ పార్టిషన్లోంచి నేను సమ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఆ పార్టిషన్లో ఉన్న డేటా మీద పర్ఫామ్ అయితే చాలు. వేరే పార్టిషన్తో నాకు సంబంధం లేదు కదా. ప్రతి పార్టిషన్ డేటా ఒక అవుట్పుట్ ఇస్తుంది నాకు. అర్థమైందే?
అదే సెలెక్ట్ అనుకోండి, కొన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పార్టిషన్ డేటానే నాకు వస్తే చాలు. అంతేగాని ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ లెవెల్ వర్కౌట్ అవుతాయి అనమాట. గ్లోబల్ లెవెల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టిషన్స్ డేటా వీ కెన్ రిట్రీవ్ ద రిజల్ట్స్ అనమాట. బట్ నీకు గ్రూప్ బై, ఆర్డర్ బై అండ్ జాయిన్లో ఇది పాసిబుల్ కాదు. ఎందుకు కాదంటే మనకి ఏమవుద్ది, అన్ని డేటా మీద, మొత్తం డేటా మీద జరిగే ఆపరేషనే అగ్రిగేట్ కానీ జాయిన్ కానీ. ఓకేనా? నాట్ ఇట్ వోంట్ హ్యాపన్ ఇన్ సింగిల్ పార్టిషన్ డేటా. ఓకే, అర్థమైంది కదా? అందువల్ల వీటిని వైట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. వైట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకో స్టేజ్ క్రియేట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు స్టేజెస్ అయింది, ఐ మీన్ టాస్క్స్ అనేది ఏ విధంగా అవుతుంది అనేది చూసాం. ఇక్కడ ఏ టాస్క్ ఆ టాస్క్ ఇక్కడ రన్ అయిపోతుంటుంది. గ్రూప్ బైలో కూడా టాస్క్స్ ఉంటాయి. ఆర్డర్ ప్రతి దాంట్లో టాస్క్ ఉండాల్సిందే కన్ఫర్మ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంది, జాబ్స్ అనేది ఎట్లా క్రియేట్ అవుతాయని చూద్దాం. జాబ్స్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతాయని అని చెప్పుకున్నాం మనం, డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూజ్డ్ ఇన్ ద జాబ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ట్రాన్స్ డాట్ షో షో ఆఫ్ అని రాశాను. ఓకే, ఇది ఒక యాక్షన్, అంటే ఇది జాబ్ 1. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్రాన్స్ డాట్ ఇంకోటి ఏం రాయొచ్చు, కౌంట్ కూడా రాయొచ్చు. కౌంట్ కూడా ఒక యాక్షనే. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ డాట్ రైట్ డాట్ సమ్ సేవ్ యాజ్ టేబుల్. సేవ్ యాజ్ టేబుల్ అని ఒకటి రాసేసాను. ఓకే, ఇది ఒక జాబ్, ఇది ఒక జాబ్ 3, ఇది జాబ్ 2. ట్రాన్స్ అంటే మనకి ట్రాన్స్ అని రాస్తాం కదా bro? అర్థం అంటే కాలేదు. ట్రాన్స్ క్రాప్స్, ట్రాన్స్ అని రాస్తాం కదా. ట్రాన్స్ 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 డాట్ ట్రాన్స్ ట్రాన్స్ దాటే కదా రాశాను ఇక్కడ నేను. అంటే ఇది సింటాక్స్, డైరెక్ట్ సింటాక్స్ బ్రో. కాదు కాదు ఇంకా కాదు, ట్రాన్స్ అనేది నేను ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాను, జస్ట్ నా ఇష్టం. ఇట్ క్యాన్ బి యూజర్ డిఫైన్డ్. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ట్రాన్స్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, ఇట్ ఈస్ జస్ట్ ఏ వేరియబుల్ నేమ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డేటా ఫ్రేమ్. ఆ డేటా ఫ్రేమ్ మనం యూజ్ చేసుకొని ఇంకా జాబ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ డేటా ఫ్రేమ్ అనేది జాబ్ అనేది క్రియేట్ చేసి కాదు, ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేయగలుగుతాం. ఓకే, ఓకే. ఓకే, ఓకే కదండి, అర్థమైందా ఇంతవరకు? హలో, అర్థమైంది బ్రో. ఈ షో అనేది, కౌంట్ అనేది, ఈ సేవ్ యాజ్ టేబుల్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒక్క యాక్షన్ కాల్ చేసినప్పుడు ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ ఫ్లో అగైన్, బికాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ లేజీలీ. ఓకే, అర్థమైందా అది? ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది లేజీ ఎవాల్యుయేషన్ సపోర్ట్ చేస్తాయన్నమాట. ఓకే, అదే యాక్షన్స్ అనేది ఇంకా ఈగర్ ఎవాల్యుయేషన్ అనుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక షో అనేది రన్ చేశాను. షోని రన్ చేసినప్పుడు ఇలాంటి డిస్ప్లే ఆఫ్ ట్రాన్స్ అని రాయాలి, ఇది ఇన్ డేటాబ్రిక్స్. అదే మన వేరే ఆన్ ప్రిమైజ్ వీటిలో అంతా షో మెథడ్ వాడాలి. షో అంటే ఏంటంటే డిఫాల్ట్ 20 రోస్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ 20 రోస్ అనేది డిస్ప్లే కావడానికి మళ్ళీ డిఎఫ్ రీడ్ కార్డ్ నుంచి, ట్రాన్స్ నుంచి ప్రతి ఆపరేషన్ మళ్ళీ ప్రాసెస్ అవుద్ది అనమాట. సేమ్ మళ్ళీ మీరు కౌంట్ రన్ చేశారనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాసెస్, అంటే డేటాని మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది టు గెట్ ద కౌంట్. మళ్ళీ నువ్వు దీన్ని మళ్ళీ ఏదైనా ఒక టేబుల్లోనో లేదంటే ఒక ఫైల్ సిస్టంలో రాయాలనుకున్నావు, దాంట్లో రాయడానికి కూడా మళ్ళీ ఇట్ విల్ ట్రై టు రీకంప్యూట్ ద హోల్ లాజిక్.
ఓకే. ఇక్కడ మనకి ఎన్ని సార్లు టోటల్ ప్రాసెసింగ్ జరుగుతుంది? సేమ్ కోడ్ 3 టైమ్స్ జరుగుతుంది. ఎన్ నెంబర్ అవునా ఆఫ్ కాదా? జాబ్స్ బట్టి. ఎన్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ జాబ్స్‌ని బట్టి ఇట్ విల్ ట్రై టు కంప్యూట్ అనమాట. జనరల్‌గా ఈ షో అనేది మనం డెవ్‌లోనే యూజ్ చేస్తాం ఎక్కువ. లేదంటే మనం డైలీ డీబగ్గింగ్ పర్పస్ కోసం అదే డిస్‌ప్లే గాని, షో గాని. కౌంట్ కూడా అంతే. డైలీ డీబగ్గింగ్ పర్పసెస్. ఇంకోటేంటంటే ప్రొడక్షన్‌లో కూడా సమ్‌టైమ్స్ ఇది ఈక్వల్ ఉందా లేదా? ఇక్కడికి కరెక్ట్‌గా ఎళ్ళిందా లేదా? అని చెప్పి కూడా మనం కౌంట్ ద్వారా కూడా వి షుడ్ ఎవాల్యుయేట్ అనమాట. ఓకే. ఈ మటుకు మ్యాథ్స్ మ్యాండేటరీగా యూజ్ చేస్తామనమాట. రైట్ ఆబ్జెక్ట్స్. వి క్యాన్ రైట్ టు టేబుల్ ఆర్ డైరెక్ట్‌లీ ఇంటూ ఫైల్ సిస్టమ్. ఓకే. ఇది మటుకు మ్యాండేటరీ. ఓకేనా? ఇక్కడ 3 జాబ్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటేందంటే ఇది సేమ్ ఆపరేషను మనం 3 టైమ్స్ చేస్తున్నాం జనరల్‌గా. ఓకే. అదే మీకు రియల్ టైమ్‌లో గాని ఎళ్లారనుకోండి, ఇప్పుడు జనరల్‌గా హ్మ్, ఇదంతా ఒకటే చైనింగ్‌గా రాయకుండా విడివిడిగా రాశారనుకోండి. ఇప్పుడు ఒకాళ ఫిల్టర్ అనేది ట్రాన్ 2 ఓకే. ట్రాన్ 2 ఈక్వల్ టు ఫిల్టర్ జరిగింది. ట్రాన్ 3 ఈక్వల్ టు సెలెక్ట్ జరిగింది. ట్రాన్ 4 ఈక్వల్ టు ఓకే. గ్రూప్ బై అగ్రిగేట్ జరిగింది. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను అంతే ఇవంతా. ఓకేనా? అంటే మనకి ఎట్ట జరగద్ది అనేది. ఎట్ట ఆర్డర్ ఆఫ్ ప్రాసెసింగ్ అనేది. ఇప్పుడు నాకు ట్రాన్ ట్రాన్స్ డాట్ షో ఓకే. ఇక్కడొచ్చేసి ట్రాన్ 3 ఓకే. ఇక్కడొచ్చేసి ట్రాన్ 5 అన్నాననుకోండి. ఇప్పుడు నాకు డాగ్ ఎట్ట క్రియేట్ అవుద్ది? ఈ జాబ్‌కి డాగ్ ఎట్ట క్రియేట్ అవుద్ది? ట్రాన్స్ డాట్ షోకి ఓన్లీ ఫైల్ రీడింగ్ ఒకటే ఉంటదనమాట దాంట్లో. ఒకే ఒక స్టేజ్ ఉంటదిక్కడ. ఓకేనా? అదే ట్రాన్ 3 డాట్ కౌంట్ అనుకోండి. అంటే ఇక్కడ దాకా నాకు రావాలి. కాబట్టి ఇక్కడ కూడా ఒక స్టేజే క్రియేట్ అవుద్ది. ఏది? ఈ కౌంట్ కోసం. ఒక స్టేజే క్రియేట్ అవుద్ది. డాగ్‌లో ఇప్పుడు ఈ డాగ్ క్రియేట్ అయిపోయింది మనకి. బట్ ఇట్ విల్ యూజ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఇక్కడి నుంచి ఈ టాప్ మొత్తాన్ని ఫ్రమ్ ట్రాన్ 3, ట్రాన్ 2, ట్రాన్స్ ఈ 3 మాత్రమే కంప్యూట్ చేస్తది. అదే ట్రాన్ 5 అన్నాననుకోండి, దీనికి చైనింగ్‌గా ఉన్నాయో అన్నీ ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్ అనమాట. ఓకేనా? అర్థమైందా ఇక్కడ? ఓకే కదా? అర్థమైంది కదండీ! ఓకేనా? నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోనా? హలో! ఇది హ్మ్. లైక్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏ టైప్ లో ఉంటది బ్రో ఇది నార్మల్ గా? హలో. హలో! ఇప్పుడు ఐ హావ్ వినపడుతుంది. లాస్ట్ అండి. ఐ హావ్ లాస్ట్. చెప్పండి. అంటే లైక్ ఇది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఇది టాపిక్ టైప్ లో అంటే ఎలా అడుగుతారని. అంటే ఎట్ట అడుగుతారంటే, ఇప్పుడు నాకు జనరల్ సపోజ్ నేను ఒక స్నిప్పెట్ ఆఫ్ కోడ్‌ని వాళ్ళు నీకు పేస్ట్ చేస్తారు. ఓకేనా? స్నిప్పెట్ ఆఫ్ కోడ్‌ని వాళ్ళు పేస్ట్ చేస్తారనమాట. ఎక్కడ ఓకే. నీ చాట్ విండోలో పోస్ట్ చేసి దాన్ని నోట్‌బుక్‌లోకి పేస్ట్ చేయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏమడుగుతారంటే, ఇక్కడ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయని అడుగుతారు నిన్ను. ఓకేనా? ఎన్ని స్టేజెస్ క్రియేట్ అవుతాయని అడుగుతారు. ఓకే. 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 ఇంకోటి డ్యూరింగ్ నారో ట్రాన్స్ఫర్మేషన్స్‌లో ఇప్పుడు మీకు ఇక్కడ స్నిప్పెట్ ఆఫ్ కోడ్ రాశాను. డ్యూరింగ్ నారో ట్రాన్స్ఫర్మేషన్స్‌లో డ్యూరింగ్ వైడ్ ట్రాన్స్ఫర్మేషన్స్‌లో పార్టిషన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయా? డిక్రీజ్ అవుతాయా? అని అడుగుతారు. ఇది కూడా ఒక క్వెషన్. ఓకేనా? ఇప్పుడు నారో ట్రాన్స్ఫర్మేషన్స్‌లో మనం ఏం సింగిల్ చెప్పుకున్నాం? స్టేజ్ పార్టిషన్స్ ఉంటుంది. విల్ బి ఈక్వల్ టు
ఇన్పుట్ పార్టీషన్స్. ఓకే, అంటే ట్రాన్స్ 2 అనేది ట్రాన్స్లో ఎన్ని పార్టీషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి. ఎందుకు? బికాస్ వీఆర్ డూయింగ్ నారో ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్ 3లో కూడా బికాస్ వీఆర్ డూయింగ్ సెలెక్ట్ ఆపరేషన్ ద పార్టీషన్స్ విల్ బి ఈక్వల్ టు ట్రాన్ 2. ఓకే, దేర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్ 4 అండ్ ట్రాన్ 5 ఇట్ మే ఇంక్రీస్ ఆర్ ఇట్ మే డిక్రీస్. ఓకే, డిక్రీస్ కూడా కావచ్చు. ఇప్పుడు గ్రూప్ బై అనేది ఏంది? ఇప్పుడు నాకు ఒక 10 పార్టీషన్స్ డేటా ఉంది. 10 పార్టీషన్స్ డేటా ఉన్నప్పుడు టోటల్ సమ్ ఇప్పుడు జనరల్గా మనం 10 పార్టీషన్స్ చెప్పుకున్నాం. ఒక 5 కంట్రీస్ ఉన్నాయనుకోండి డేటా. 5 కంట్రీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పార్టీషన్ చాలు కదా గ్రూప్ బైలో. బికాస్ ఆన్ బేసిస్ ఆఫ్ హ్యాషింగ్ కదా వెళ్తుంది అది. 5 కంట్రీస్కి 5 పార్టీషన్స్ చాలు. కాబట్టి అక్కడికి వచ్చేసరికి 5 పార్టీషన్స్ అయిపోతాయి. ఓకేనా? మళ్ళీ ఆర్డర్ బై జరుగుతుంది. ఆర్డర్ బై జరిగేటప్పుడు ఇప్పుడు ఈ 5 పార్టీషన్స్ అనేటివి స్మాల్ పార్టీషన్స్ క్రియేట్ అవుతాయి. అర్థమైందా? స్మాల్ పార్టీషన్స్ అనేది ఎట్లా క్రియేట్ అవుతాయి? ఇప్పుడు అగ్రిగేషన్ అంటే ఏంది? ఒక్క రికార్డే ఉంటుంది ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్కి. అవునా కదా? ఇప్పుడు ఇండియా డేటా ఉంది. ఇండియా రికార్డ్స్ ఒక 1 మిలియన్ ఉన్నాయనుకోండి. నేను గ్రూప్ బై చేశానంటే ఇండియా రికార్డ్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇక్కడ? ఎన్ని ఉంటాయి? ఒక రికార్డ్ ఉంటుంది. కానీ ఆ, 1 రికార్డుకి ఏంది? ఒక్క వాల్యూ చాలు, ఒకటే చాలు కదా. ఇప్పుడు ఏమవుద్ది? ఆర్డర్ బై జరిగేటప్పుడు ఏమవుద్ది? ఇక్కడంతా ఒక్కొక్క రికార్డులో అనవసరంగా స్మాల్ ఫైల్స్ ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తాను, అన్నిటిని తీసుకుని ఒకే ఫైల్లో పెట్టేసుకుంటుంది అది. అర్థమైందా? మనం రాసేటప్పుడు ఇక్కడ ఎన్నైతే ఫైల్స్ ఉంటాయో అన్ని ఫైల్స్కి వెళ్ళి పడుతుంది. కాబట్టి వైడ్ ఆపరేషన్ జరిగేటప్పుడు నార్మల్గా ఎన్నైతే ఉంటాయో, అంటే ఎన్ని పార్టీషన్స్ అయితే మనకి ఇన్పుట్ ఏదైతే ఎన్నైతే పార్టీషన్స్ వస్తాయో అవుట్పుట్ పార్టీషన్స్ అనేది మ్యాథ్స్ ఈక్వల్గా ఉండాలన్న రూల్ లేదు. ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే డిక్రీస్. ఓకే, బట్ నారో ట్రాన్స్ఫర్మేషన్స్లో మటుకు పార్టీషన్స్ అనేటివి సేమ్గా ఉంటాయి. ఓకే, మనకి ఇంకోటి కూడా చెప్పాను మీకు ఏంటంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట, స్పార్క్ డాట్ సెట్ అని చెప్పి SQL డాట్ షఫుల్ అనుకుంటా. షఫుల్ డాట్ పార్టీషన్స్ అనేది ఇది జనరల్గా డిఫాల్ట్ వచ్చేసి 200 ఉంటుంది. ఓకే, డిఫాల్ట్ అంటే మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా 200 తీసుకుంటుంది. మన జాబ్ రేంజ్ని బట్టి వీ క్యాన్ ఎయిదర్ ఇంక్రీస్ ఆర్ వీ క్యాన్ ఎయిదర్ డిక్రీస్ ద నెంబర్ ఆఫ్ వీ క్యాన్ సెట్ దిస్ పారామీటర్ అనమాట. ఓకే, అర్థమైందా? జనరల్గా దీన్ని టచ్ చేయరు. ఒకవేళ టచ్ చేయాలనుకున్నా కానీ వీ క్యాన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద డిఫాల్ట్ నంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ వైడ్ ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి. వైడ్ ఆపరేషన్ జరిగినప్పటిలో 200కి కన్నా ఎక్కువ వెళ్దు. నీ జాబ్ ఎంత పెద్దదన్నా ఉండి 200 లోపలే జనరేట్ అవుతాయి ఫైల్స్. 200కి కరెక్ట్ ఈక్వల్గా జనరేట్ అవుతాయి పెద్ద జాబ్ అయితే. నేను చెప్పేది జాబ్ అంటే ఇప్పుడు బ్లాక్ సైజెస్ ఎన్ని ఉంటాయి? మహా అయితే 128 MB డిఫాల్ట్ అనుకున్నా కానీ మహా అయితే సమ్ 800 25 బ్లాక్స్ వస్తాయి. కరెక్ట్ 128 MB. ఓకేనా? 25 GB, సారీ 25 బ్లాక్స్ కాదు, 25 GB ఆఫ్ డేటా వస్తుంది. నాకు ఒకవేళ అక్కడ 500 GB ఆఫ్ డేటా ఉంది. 500 GB ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఏమవుద్ది? ఈ 200 పార్టీషన్స్లోనే 500 GB ఆఫ్ డేటా షుడ్ అకామిడేట్. ఓకే, అప్పుడు నీకేమవుద్ది? ఒక పార్టీషన్, ఇప్పుడు బంగ్లాదేశ్ పార్టీషన్ అనుకో 60 MB ఉంటుంది. అదే ఇండియా పార్టీషన్ అనుకో సమ్ 20 GB 15 GB 10 GB ఆఫ్ ఫైల్ కూడా ఒకటి జనరేట్ అవుద్ది ఇండియా పార్టీషన్కి. అర్థమైందా? అంటే నీకు పార్టీషన్ కరెక్ట్గా ఒక పార్టీషన్ అనేది కరెక్ట్గా రాసేటప్పుడు సేమ్ యాజ్ 128 MB ఉండాలన్న రూల్ ఏం లేదు వైడ్ ఆపరేషన్లో. ఇప్పుడు నువ్వు ఇండియా దాని మీద జాయిన్ చేస్తావు అనుకో, ఇండియా డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇట్ క్యాన్ గో బియాండ్ జీబీస్. ఓకే, మీన్ 10 GB ఉండొచ్చు, 5 GB ఉండొచ్చు, 6 GB ఆఫ్ డేటా కూడా జనరేట్ అవ్వచ్చు ఇండియా పార్టీషన్కి.
అదే నువ్వు చిన్న కంట్రీ తీసుకోండి, ఏదన్నా సమ్ శ్రీలంక అట్లాంటివి, అక్కడ పెద్ద డేటా రావట్లేదు అనుకోండి, ఇప్పుడు నేపాల్ అట్లా తీసుకున్నారనుకోండి, వాటికి 128 ఎంబీ ఉండాల్సిన రూల్ ఏం లేదు. సమ్ 50 ఎంబీ లాంటి 60 ఎంబీ లాంటి 70 ఎంబీ అట్లా కూడా ఫైల్స్ జనరేట్ అవుతాయి అనమాట మనకి. ఓకే, వెన్ వి ట్రై టు రైట్ ఇన్ టు ద టేబుల్. ఓకే, ఎందుకు రైట్ చేసేటప్పుడు అట్లా జరుగుతుందంటే బికాస్ రైట్ చేసే డేటా ఫ్రేమ్ ఏంది, వైట్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా ఫ్రేమ్. కాబట్టి దేర్ విల్ బి దేర్ వోంట్ బి ఈక్వల్ సైజ్డ్ పార్టిషన్స్ అనమాట. ఓకే, ఇర్రెగ్యులర్గా ఉంటాయి అనమాట సైజెస్ అనేది. అర్థమైందా? ఎట్టన్నా ఉండొచ్చు, బట్ రాసేయచ్చు, రాసేదానికి ఇబ్బందే లేదు, ఎన్నైనా రాసేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఓకే, అర్థమైందా? ఓకే, ఓకే కదండి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాను. హలో, ఓకే బ్రో. ఓకే అదే నాకు అంటే నేను మొబైల్ నెట్ కనెక్ట్ అయినాను, పవర్ పోయింది ఇక్కడ, అందువల్ల ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మన దాంట్లో క్యాష్ అండ్ పర్సిస్ట్ అని 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, క్యాష్ అండ్ పర్సిస్ట్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. ఇవేందయ్యా అనంటే, ఇప్పుడు పర్సిస్ట్ క్యాష్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం బేసిక్గా ఇందాక మనం పై ఎగ్జాంపుల్లో చూసాం. నేను ఈ ట్రాన్ 2, 3, 4, 5 అని పెట్టినప్పుడు ఈ ట్రాన్స్ అనే దాన్ని నేను మల్టిపుల్ యాక్షన్స్లో వాడుతున్నాను. ఓకే, మల్టిపుల్ యాక్షన్స్లో వాడుతున్నప్పుడు ఇప్పుడు నేను మల్టిపుల్ యాక్షన్స్ ఒక 5 యాక్షన్స్లో కానీ వాడుతున్నాను అనుకోండి సేమ్ డేటా ఫ్రేమ్ని, అంటే ఈ ట్రాన్ 5 అనేది పక్కన పెట్టేయండి, ఒక సేమ్ డేటా ఫ్రేమ్ని మల్టిపుల్ యాక్షన్స్లో కానీ వాడుతున్నానంటే ఇన్ ఆర్డర్, ఇప్పుడు నేను 5 యాక్షన్స్లో వాడుతున్నానంటే 5 టైమ్స్ అది డేటాని మళ్ళీ కంప్యూట్ చేస్తుంది. అర్థమైందా? అట్ట కంప్యూట్ చేయకుండా ఉండడానికి దే హ్యావ్ కమ్ అప్ విత్ క్యాష్ అండ్ పర్సిస్ట్ కాన్సెప్ట్ అనమాట. క్యాష్ అనేది ఏంది అనంటే, క్యాష్ అనేది ఇట్ విల్ స్టోర్ ఇన్ మెమరీ అనమాట. అంటే మెమరీలోనే స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ కానీ మెమరీలో స్టోర్ చేసుకునేంత కెపాసిటీ కానీ లేదనుకోండి, ఏమవుద్ది, ఇట్ విల్ స్పిల్ టు డిస్క్ అనమాట, ఆటోమేటిక్గా స్పిల్ టు డిస్క్ అవుద్ది అనమాట. స్పిల్ టు డిస్క్ కానీ అయిందంటే ద జాబ్ విల్ బి వెరీ స్లో అనమాట. అదే ప్రీవియస్ దానికన్నా ఇది ఇంకా స్లో అయిపోద్ది. ఈ బిహేవియర్ అనేది మనకి కరెక్ట్గా వర్క్ కాదనమాట. ఓకే, అందువల్ల ఏంటంటే క్యాష్ చేసేటప్పుడు ఏదైనా డేటా ఫ్రేమ్ని 1 GB కన్నా తక్కువ ఉంటేనే పెట్టుకోవడమే బెటర్. అంటే మీన్ నేను జనరల్గా 1 GB సమ్, లేకపోతే ఒక 10 GB కన్నా బియాండ్ వెళ్ళొద్దు. అంటే మన క్లస్టర్ సైజ్ పెద్దది ఉంది, నాకు చాలా క్లస్టర్ ఉంది అనుకున్నప్పుడు 10 GBని మటుకు మించి వెళ్ళొద్దు. నేనైతే మటుకు 1 to 5 GB లోపలే, 1 GBనే చేయాలి, లేదంటే 5 GB దాకానే వెళ్ళండి. ఓకేనా, అంతకన్నా వెళ్ళొద్దు. నా క్లస్టర్ ఉంది, నేను ఎంతైనా పెంచేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను స్టోర్ చేసుకుంటాను అంటే అది స్టాండర్డ్స్ ఒప్పుకోరనమాట. అంటే నువ్వు పెంచుకోవచ్చు, ఎంతనా స్టోర్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే, బికాస్ బిల్లింగ్ అనేది ఎక్కువైపోతుంది. బిల్లింగ్ అయినప్పుడు నీకేమవుద్ది, అన్నెసెసరీ, ఐ మీన్ నీకు కాస్ట్ స్టోరేజెస్ ఎక్కువైపోతాయి అనమాట, ప్రాసెసింగ్ స్టోరేజెస్ అవంతా. ఓకేనా, ఇంకోటి వచ్చేసి పర్సిస్ట్ అనేది ఏంటంటే దీనికి లెవెల్స్ ఉంటాయన్నమాట. లెవెల్స్ అంటే దీంట్లో కావాలంటే ఓన్లీ మెమరీ అన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, లేకుంటే మెమరీ అండ్ డిస్క్లో స్టోర్ చేయొచ్చు. ఓకే, లేకపోతే ఫిజికల్గా కాకుండా మెమరీ సీరియలైజేషన్, ఇట్లా ఈ మెథడ్స్ నాకు కరెక్ట్గా గుర్తులేవు. మెమరీ సీరియలైజేషన్ ఒకటి స్టోర్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసేసి మెమరీ డిస్క్ సీరియలైజ్డ్ ఫామ్లో. అర్థమైందా? సీరియలైజ్డ్ ఫామ్ అంటే ఏంది, డేటా అనేది ఇన్ కంప్యూటర్ రీడబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, మనం దాన్ని మళ్ళా మన ఆబ్జెక్ట్స్లోకి మార్చుకోవాలంటే
మళ్ళీ డీసీరియలైజ్ కావాల్సిందే. అర్థమైందా? ఈ డీసీరియలైజ్ అంతా ఎవరు చూసుకుంటారంటే ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై PySpark అనమాట. మన ఫ్రేమ్వర్క్ చూసుకుంటారు అదంతా. ఓకేనా? బట్ ఈ సీరియలైజేషన్ మళ్ళీ డీసీరియలైజేషన్ అనేది కొద్దిగా సమ్ హెవీ ప్రాసెస్ కదా, మళ్ళీ అన్నెసెసరీ కన్వర్టింగ్ అవర్ ఆబ్జెక్ట్స్ టు అవర్ రీడబుల్ ఫార్మాట్ అనమాట. ఓకేనా? అందువల్ల ఏంటంటే జనరల్గా మెమరీ అండ్ డిస్క్, మెమరీ లేకపోతే ఓన్లీ డిస్క్లో కూడా రాసుకోవచ్చు. ఈ పర్సిస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ డిస్క్లో కూడా ఇట్ క్యాన్ ఏబుల్ టు రైట్ ద డేటా అనమాట. ఓకే, అర్థమైందా ఇది? ఏదన్నా ఆపరేషన్ ఇఫ్ వీ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ ప్లేసెస్, ఐ మీన్ ఇట్ క్యాన్ బి సమ్ డేటా ఫ్రేమ్. ఇప్పుడు నాకు DF1 ఉంది, DF ఉంది, ఇది సమ్ ఇన్పుట్ ఫైల్ రీడ్ చేస్తుంది. నెక్స్ట్ DF1 ఈక్వల్ టు DF సమ్ ఆపరేషన్స్ చేస్తున్నాను నేను. ఏ ఆపరేషన్స్ అనేది మనం పక్కన పెట్టేస్తే DF2 ఈక్వల్ టు DF1. ఓకే, DF3 ఈక్వల్ టు DF2. ఓకే, నెక్స్ట్ ఇంకొక DFF అంటే ఇది ఇంకొక సోర్స్ నుంచి రీడ్ చేస్తున్నాను. మళ్ళా ఇది DFF1, DFF2 ఉంది. ఓకే, నెక్స్ట్ నేను డి జాయిన్ ఈక్వల్ టు DFF2 డాట్ జాయిన్ ఆఫ్ DF3. ఓకే, DF3 అని రాశాను. నెక్స్ట్ మళ్ళా నేను ఈ DF జాయిన్ అనేదాన్ని, డేటా ఫ్రేమ్ అనేదాన్ని మల్టిపుల్ ప్లేసెస్లో వాడుతున్నాను. మల్టిపుల్ ప్లేసెస్ అంటే మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్కి వాడుతున్నాను అనమాట. నేను జనరల్గా మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్కి వాడుతున్నాను అనుకోండి. అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు, నేను ఈ DF జాయిన్ అనేదాన్ని ఏం చేయొచ్చు, డాట్ క్యాష్ ఆఫ్ అని లేకపోతే ఆర్ పర్సిస్ట్ అని వాడుకోవచ్చు. ఎక్కువగా పర్సిస్టే వాడండి. క్యాష్ అనేది బిగ్ డేటాకి అయితే డేటా కానీ హ్యూజ్ కానీ ఉందంటే వీ షుడ్ నాట్ గో బియాండ్ దట్ అనమాట. ఓకే, అర్థమైందా? ఈ ఇది పర్సి అర్థం కాలేదు. ఎందుకు యూజ్ చేస్తున్నావు అని? అదే ఇప్పుడు ఈ DF జాయిన్ అనేది ఉందే నాకు, ఈ DF Okay. జాయిన్ అనేది కింద మల్టిపుల్ ప్లేసెస్లో వాడుతాను. ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్న ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి యాక్షన్స్ అన్న ఉండొచ్చు. యాక్షన్స్ కానీ ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్సే మనం అనుకుందాం, యాక్షన్స్ ఉండవులేండి జనరల్గా. ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఈ DF జాయిన్ అనేది మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్లో వాడుతున్నాం కింద. ఓకే, అంటే ప్రతిసారి వాడినప్పుడల్లా ఇట్ షుడ్ రీకంప్యూట్ అగైన్ ఆల్ ది స్టెప్స్. అర్థమైందా? ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్, లేకుంటే ఇన్ ఆర్డర్ టు మనం దాన్ని అంటే దాన్ని అది ఎగ్జిక్యూట్ కాకుండా ఎగ్జిక్యూట్ కాకుండా చేయాలనుకున్నప్పుడు దెన్ వీ విల్ గో విత్ దిస్ క్యాష్ ఆర్ ఏమంటారు పర్సిస్ట్. ఓకే, ఓకేనా? లైక్ ఇప్పుడు ఒక మనం DF అనే డేటా ఫ్రేమ్ లో DF3 వరకు ఉన్నాయి. అవును అవును DFF డేటా ఫ్రేమ్ లో DF2 వరకు ఉన్నాయి. అవును అవును సో మనం ఒక వేరియబుల్ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. DF జాయిన్ అని ఈక్వల్ టు మన సెకండ్ ట్రాన్స్ లో అది సెకండ్ మనం చేసిన DFF2 లాస్ట్ కాబట్టి DFF2 డాట్ జాయిన్ పై దాంట్లో DF3 లాస్ట్ కాబట్టి ఆ పైన 3 కలిపేసి DF2 లో జాయిన్ చేసేస్తాం. మొత్తం కంబైన్డ్ డేటా కింద DF జాయిన్ లో ఉంటుంది మరి. అవును 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 మళ్ళా ఇంకోటి ఉంది. మళ్ళా ఇప్పుడు ఎవరన్నా కింద నేను ఏదేదో రాస్తున్నాను వదిలేయండి. సమ్ DF2 డాట్ అన్నారు అనుకోండి, సమ్ ఫిల్టర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈ DF జాయిన్లో DF2 డేటా ఉండదు కదా. అంటే మళ్ళీ ఈ DDDD కోసం ఇక్కడ దాకా మళ్ళా కంప్యూట్ అవుద్ది. ఓకే, అర్థమైంది కదా? నేను ఆల్రెడీ జాయిన్ చేసేసాను కదా, నాకు ఆల్రెడీ ఈ డేటా ఉంది కదా. అంటే ఇది ఇక్కడ ఉండే డేటా ఏంది, ఓన్లీ ఈ ఆపరేషన్ డేటా మాత్రమే
క్యాష్ అయి ఉంటుంది. మళ్ళా నేను DF2 వాడాను అనుకోండి, ఇంకా ఏ డేటా ఫ్రేమ్స్ మళ్ళా ఇండివిజువల్గా వాడారంటే మళ్ళా ఆ డేటా ఫ్రేమ్ చైన్ ఈ గ్రాఫ్ ప్రకారం దానిపైన ఉన్నవన్నీ కంప్యూట్ చేయాల్సిందే. ఓకే, ఇంకోటి లీనియేజ్ గ్రాఫ్ అని ఉంటుందన్నమాట. లీనియేజ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇది నథింగ్ బట్ మన ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ని ఇట్ విల్ క్యాప్చూర్ అనమాట. ఇట్ విల్ క్యాప్చూర్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, CAPTUR, yeah, it will capture all the transformations. లీనియేజ్ గ్రాఫ్ అంటే ఓకే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకేనా? ఈ లీనియేజ్ గ్రాఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు స్పార్క్ అనేది ఫాల్ట్ టాలరెంట్ అంటారనమాట. ఏ విధంగా ఫాల్ట్ టాలరెంట్ అంటారంటే, ఇప్పుడు సపోజ్ నాకు 1 2 3 4 పార్టీషన్స్ ఉన్నాయి. ఓకే, నేను నేరో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నాను. మళ్ళీ 1 2 3 4 అంటే నేను ఆ పార్టీషన్కి ఈ పార్టీషన్ సేమ్ అన్నట్టుగా రిప్రజెంట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా సమ్ వైట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. వైట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఏమైంది, నాకు ఒకవేళ నేను 2 పార్టీషన్స్ చాలనుకున్నాను అనుకో, 1 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 1 2 పార్టీషన్స్ అనేటివి ఇప్పుడు ఈ 1 పార్టీషన్ ఉంది, ఈ 1 పార్టీషన్ ఉంది, ఈ 2 2 3 3 4 4 అయింది. ఈ 4 కలిపి మళ్ళీ 2 పార్టీషన్స్గా జనరేట్ అయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు నాకు మధ్యలో ఇది స్మాల్ ఎగ్జాంపుల్. జనరల్గా రియల్ టైంలో అయితే చాలా పెద్ద గ్రాఫ్ వస్తుంది, అంటే చాలా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నాకు సపోజ్ ఈ 2 పార్టీషన్ దగ్గర ఏదో ఫెయిల్ అయింది. ఫెయిల్ అంటే సమ్ ఇష్యూ, లేకుంటే ఆ వర్కర్ వల్ల సమ్ ఇష్యూ వచ్చింది, ఏదో సంథింగ్ పోయింది అనుకోండి. స్పార్క్ ఏం చేస్తుందంటే, స్పార్క్ అనేది ఏంది అని అంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ ఫీచర్ అనమాట. స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి జాబ్, కానీ ఇంకోసారి కూడా రీట్రై చేస్తుంది అనమాట రన్ చేయడానికి 2 టైమ్స్. ఓకే, అట్లాగే ఇది కూడా ఈ టాస్క్ని మాత్రమే రన్ చేస్తుంది. ఈ టాస్క్కి అంటే ఈ 2 అనే టాస్క్కి అబౌవ్ పేరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని, అంటే ఈ 2 అనేది డిరైవ్ కావడానికి ఏదైతే యూస్ చేసుకో ఉంటుందో ఈ పైనంతా, ఆ ట్రీని మాత్రమే ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్. ఇట్ వోంట్ టచ్ 1 3 అండ్ 4. ఓకే, ఈ 1 3 4 ఆల్రెడీ రన్ అయిపోయినాయి, ఈ మూడింటిని టచ్ చేయదన్నమాట. ఈ 2 అనేది క్రియేట్ కావడానికి పైన ఏ అయితే ఆపరేషన్స్ దీనికి యూస్ చేసుకొని ఉంటుందో ఆ ఆపరేషన్స్ అన్నిటినీ మాత్రమే ఇట్ విల్ ట్రై టు రీకంప్యూట్. ఎట్ట రీకంప్యూట్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద లీనియేజ్ గ్రాఫ్. ఓకే, లీనియేజ్ గ్రాఫ్ మీద డిపెండెన్సీ ఉంటుందన్నమాట. ఇది అర్థమైందా? ఇది హలో, ఓకేనా? ఇది లీనియేజ్ గ్రాఫ్ అనేది ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే బ్రో. హలో, అర్థమైందే? అది ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నో ఇష్యూస్. అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేను జనరల్గా ప్రాసెస్ మీదకి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? ఓకే, ఈ 4 ఎగ్జిక్యూటర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 4 ఎగ్జిక్యూటర్స్ అన్నప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఇలా అంటే ఒక 4 స్టేజెస్ అనుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 2 3 4, ఈ స్టేజ్లో 4 టాస్క్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 టాస్క్స్ అనేది లోకల్గా ఎన్నన్నా జరగచ్చు, ఎన్ని ఆపరేషన్స్ అన్నా జరగచ్చు. ఓకే, ఇప్పుడు ఇది వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, బేస్డ్ ఆన్ దీస్ 2, ఈ రెండింటి మధ్య సమ్
ట్రాన్స్ఫర్మేషన్ జరిగి సమ్ రిజల్ట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇట్ క్యాన్ బి జాయిన్ లేకుంటే ఏదన్నా ఉండొచ్చు. ఓకే, ఇక్కడికి వై ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి జరుగుతుంది అనుకోండి, ఇక్కడ జాయిన్ జరుగుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసేసి 1 2 3 4 5 అంటే ఒక టేబుల్ 4 ఉండొచ్చు, ఇంకో టేబుల్ ఎన్నన్నా ఉండొచ్చు. పార్టిషన్స్ క్యాన్ బి వేరీ అనమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా ఈ 2 జాయిన్లు జరుగుతున్నాయి, ఈ 2 పార్టిషన్స్. ఓకే, నాకు జాయిన్ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ సమ్ 1 2 3 4లో 4 పార్టిషన్స్లో వస్తున్నాయి అనుకున్నా ఎగ్జాంపుల్గా. ఓకే, ఇప్పుడు నాకు ప్రతి పార్టిషన్ మీద ఇది జాయిన్ జరగాలి కన్ఫామ్గా, అవునా కాదా? ఇప్పుడు ప్రతి పార్టిషన్ మీద జాయిన్ జరగాలి. ఇప్పుడు ఈ 1 పార్టిషన్లో ఉన్న డేటా ఇట్ షుడ్ గెట్ మ్యాచ్డ్ విత్ ఆల్ ద 5 పార్టిషన్స్ డేటా అనమాట. అట్లాగే 2 పార్టిషన్ డేటా కూడా ఇట్ షుడ్ గెట్ మ్యాచ్డ్ విత్ ఆల్ ద పార్టిషన్స్ డేటా అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు 1 పార్టిషన్ దగ్గర ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? 3లో ఫెయిల్ అయింది. ఓకే, 3 దగ్గర ఫెయిల్ అయిపోయింది, మిగతావన్నీ రన్ అయిపోతున్నాయి కరెక్ట్గానే. మన ఈ స్పార్క్ అనేది ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీకంప్యూటింగ్ ఆల్ ద టాస్క్స్, ఓకే, ఇట్ విల్ ట్రై టు రీకంప్యూట్ ఓన్లీ ద ఫెయిల్డ్ టాస్క్. ఫెయిల్డ్ టాస్క్ అంటే ఏంది? ఇప్పుడు ఈ స్టేజ్ క్రియేట్ కావడానికి పైన ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నాకు సెలెక్ట్లో ఉన్నాం అనుకోండి, పైన ఫిల్టర్ ఉంది, పైన సోర్స్ నుంచి రీడ్ చేసేది ఉంది, ఇక్కడ ఫిల్టర్ ఉంది, మళ్ళా సోర్స్ నుంచి రీడ్ చేసేది ఉంది. ఈ 3 పార్టిషన్ అనేది ఎట్లా డిరైవ్ అయింది, అర్థమైందే? ఈ ఒక 3 పార్టిషన్కి మాత్రమే ఇట్ విల్ ట్రై టు రీకంప్యూట్ అగైన్ వితౌట్ టచింగ్ ఆల్ అదర్ పార్టిషన్స్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది బ్రో. అర్థం. ఏదైతే ఫెయిల్ అయిందో ఈ టాస్క్ ఒకటే ఫెయిల్ అయింది అనుకోండి, ఈ ఒక్కదాన్ని మాత్రమే అది రన్ చేస్తుంది, ఇంటర్నల్గా రన్ చేసేస్తుంది, మనకు కనపడుతుంది కానీ రన్ అయిపోద్ది. ఇంటర్నల్గా అదే జరగద్దు అనమాట. ఈ ఏ విధంగా బేస్ చేసుకుని రన్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద లీనియేజ్ గ్రాఫ్. ఓకే, ఇట్ విల్ లీనియేజ్ గ్రాఫ్ అనేది నథింగ్ బట్ డిపెండెన్సీస్ అంటే డిపెండెన్సీస్ ఆఫ్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అనుకోండి. ఇట్ విల్ రిప్రజెంట్ ఇట్ విల్ హ్యావ్ the dependencies of all the transformations excluding actions ఉండవు. లీనియేజ్ గ్రాఫ్ అనేది ఏంటంటే ఓన్లీ ఇట్ విల్ హ్యావ్ ద ట్రాన్స్ఫర్మేషన్ హిస్టరీ అనుకోండి. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఏ విధంగా జరగద్ది అంతా ఇట్ విల్ మెయింటైన్ అనమాట. ఓకే, ఓకే బ్రో. అన్ని మళ్ళా ఫస్ట్ నుంచి రీకంప్యూట్ చేసే కన్నా ఇట్ విల్ ట్రై టు రీకంప్యూట్ ఓన్లీ ద ఫెయిల్డ్ వన్స్. ఓకే, ఇక్కడ పర్సిస్ట్ అని రాసినప్పుడు లాస్ట్ అంటే మన కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫైనలీ బ్లాక్ ఉంటుంది కదా. ఫైనలీ బ్లాక్లో యూ షుడ్ డు డిఎఫ్ డాట్ అన్పర్సిస్ట్. ఓకే, అన్పర్సిస్ట్ చేసేయాలి. ఓకేనా, ఇది కూడా మర్చిపోబాకండి. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు డేటా బ్రిక్స్లో మన డేటా బ్రిక్స్లో అయితే జాబ్ క్లస్టర్స్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ నీడెడ్ బికాస్ ద క్లస్టర్ విల్ స్పిన్ అప్ డ్యూరింగ్ ద జాబ్ రన్ అండ్ ఇట్ విల్ టర్మినేట్ వన్స్ ద జాబ్ ఈస్ కంప్లీటెడ్ అనమాట. కాబట్టి అన్పర్సిస్ట్ వాడకపోయినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు. బట్ ఇన్ ఆన్ ప్రిమైస్ సమ్ అదర్ లెగసీ సర్వర్స్లో మటుకు కంపల్సరీ అన్పర్సిస్ట్ వాడాలి. ఎందుకు వాడాలంటే ద క్లస్టర్ విల్ బీ అప్ అండ్ రన్నింగ్ 24/7 until and unless if there is any maintenance or some environmental issue happens. Okay, otherwise on premise లో 24/7 మన జాబ్స్ రన్ అవుతానే ఉంటాయి. జాబ్స్ అంటున్నాను, సారీ, సర్వీసెస్, ఆల్ ద సర్వీసెస్ అంటే ఏంది? రిసోర్స్ మేనేజరు నథింగ్ బట్ అవే కదా. ఇంకా మన యాన్ ఆర్కిటెక్చర్ సర్వీసెస్ అన్ని ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి డేటాబ్రిక్స్లో వచ్చేసి మన క్లస్టర్ ఆన్ ఉన్నంత వరకే ఆ క్లస్టర్లో సర్వీస్ రన్ అవుతుంటుంది. వన్స్ క్లస్టర్ కానీ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అంటే జాబ్ క్లస్టర్ని కానీ మనం కానీ టెర్మినేట్ చేస్తాం అనుకోండి, అప్పుడు మీరు ఏమైనా రన్ చేయగలుగుతారా? ఏమీ రన్ చేయలేం. అర్థమైంది కదా? ఓకేనా అండి? ఓకే బ్రో. ఏమైనా డౌట్ ఉందా? లేదు బ్రో. చెప్పండి, ఏమైనా ఉంటే పర్లేదు. అంటే జనరల్గా ఏదైనా కష్టంగా ఉందా లేకుంటే ఏమైనా ఉంటే చెప్పండి, నో ఇష్యూస్, నాకేం ప్రాబ్లం ఏం లేదు.
అంటే టెర్మినాలజీ కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం కష్టం ఉంది, లేకపోతే అర్థమైతే మనం ఓకే ఓకే, నో ఇష్యూస్. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి రేపైనా, ఓకేనా? అలాగే. ఇంకోటి వచ్చేసి ఇంపార్టెంట్, రీపార్టిషన్. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లు అబ్బా. నేరో వైడు, రీపార్టిషన్ అండ్ కోయిలెస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ పడుద్ది. రెండిట్లో 2 క్వశ్చన్లు కూడా పడతాయి. అది డిపెండ్స్ అనమాట, ఓకేనా? కానీ గ్యారంటీ క్వశ్చన్స్ ఈ 2 ఇంటర్వ్యూలో. వీటిని ఎంత బాగా చెప్పుకుంటే అంత మంచిది మనకు కూడా. ఇప్పుడు రీపార్టిషన్ అన్నాం. రీపార్టిషన్ అంటే ఏంది అని అంటే, ఇప్పుడు జనరల్గా రీపార్టిషన్ అనేది ఏం చెప్పుకోవచ్చు అంటే, వీ కెన్ సే లైక్ ఫుల్ షఫిల్ అని చెప్పుకోవచ్చు అనమాట రీపార్టిషన్ అంటే. అదే అంటే ఏ విధంగా అనేది నేను చెప్తాను, ఓకే? కోయిలెస్ అనేది ఏంది అని అంటే, ఇట్ విల్ బి లెస్ షఫుల్ అనుకోండి కంపేర్డ్ విత్ రీపార్టిషన్. ఓకే, చాలా లెస్. ఓకేనా? ఏ విధంగా లెస్, ఏ విధంగా హై అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక డేటా ఫ్రేమ్ ఉంది. ఓకే, ఒక డేటా ఫ్రేమ్ అనేది ఉన్నప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఒక సమ్ స్మాల్ ఫైల్స్ క్రియేట్ అయి ఉన్నాయి, లేకుంటే బిగ్ ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు నాకు ఒక సమ్ ఇన్పుట్ వచ్చేసి ఒక 1500K 1500 లేదంటే 15,000 ఫైల్స్ ఉన్నాయనుకోండి, విచ్ ఆర్ స్మాల్. ఓకే, ఈ ఫైల్స్ అన్నిటినీ నేను తగ్గించాలనుకుంటున్నాను. తగ్గించడం అంటే ఐ నీడ్ టు మేక్ ఇట్ సమ్ సమ్ 200 లేదంటే సమ్ 400 చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇన్ దిస్ కేస్ వీ క్యాన్ గో విత్ రీపార్టిషన్, బట్ రీపార్టిషన్ ఆఫ్ I can provide the number. Okay, otherwise other way will be repartition of 500 comma column name. Which column you want to consider for doing the shuffling అనమాట, ఓకేనా? ఎట్టన్నా చేయొచ్చు అనమాట. ఓకే, జనరల్గా రీపార్టిషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఇంక్రీజ్ అంటే మీన్ మనకి ఇప్పుడు ఒక సమ్ ఒక 10-20 ఫైల్స్ ఉన్నాయనుకోండి. నేను 10-20 ఫైల్స్ లార్జ్ ఫైల్స్ అనుకోండి. లార్జ్ ఫైల్స్ని నేను ఒక 200కో లేకుంటే ఒక 100కో ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను పార్టిషన్స్ని. అప్పుడు వీ షుడ్ గో ఫర్ రీపార్టిషన్ అనమాట. అదే కోయిలెస్ ఎప్పుడు వెళ్తామంటే, ఈ కేసులో వెళ్తాం. ఈ 15,000 ఫైల్స్ ఉన్నాయి. ఈ 15,000 ఫైల్స్ నేను 500 చేద్దాం అనుకుంటా. రీపార్టిషన్ కూడా వెళ్ళొచ్చు. రీపార్టిషన్ వెళ్తే డిసడ్వాంటేజ్ ఏంది? ఇట్ విల్ డూ ఫుల్ షఫుల్ ఆఫ్ డేటా. అంటే 1500 ఫైల్స్ డేటా అనేది అన్ని ఫైల్స్, ప్రతి ఫైల్తో ఇట్ విల్ ట్రై టు షఫిల్ అక్రాస్ ద వర్కర్ నోట్స్. ఓకే, అంటే మొత్తం వర్కర్ నోట్స్లో షఫుల్ అవుతుంది అనమాట డేటా. అదే కోయిలెస్ అనుకోండి, కోయిలెస్ ఆఫ్ 500 కానీ ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తుందంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇక్కడే తీసుకుందాము. 1 అనేది సమ్ 30 MB. ఓకే, 2 అనేది సమ్ 40 MB ఉన్నాయనుకోండి ఫైల్స్, ఎగ్జాంపుల్. దీంట్లో కూడా సమ్ 1 అనేది ఒక 60 MB ఉందనుకోండి. 2 అనేది సమ్ 100 MB ఉందనుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ కోలెస్ ఆఫ్ 2 అని ఇచ్చాను. ఓకే, ఇదొక వర్కర్ నోడు, ఇదొక వర్కర్ నోడు, ఇదొక ఎగ్జిక్యూటర్ అనుకోండి. ఇప్పుడు ఈ కోయిలెస్ ఆఫ్ 2 అనేది ఇచ్చినప్పుడు నాకు ఎన్ని రావాలంటున్నాను నేను? టోటల్ పార్టిషన్స్ షుడ్ బి
2 పార్టిషన్స్ అంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పార్టిషన్ ఉంటే చాలు, ఇక్కడ ఒక పార్టిషన్ ఉంటే చాలు. నాకేం చేస్తది ఈ 2 ఫైల్స్‌ని గ్లోబల్‌గా అపెండ్ చేసేస్తది. మీకు ఎస్‌క్యూఎల్ యూనియన్ ఆల్ ఐడియా ఉంది కదా! యూనియన్ ఆల్ ఏం చేస్తది? జస్ట్ ఇట్ విల్ ట్రై టు అపెండ్ ద 2 టేబుల్స్. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు నేను 2 అని ఇచ్చాను కాబట్టి ఈ 1, 2ని మెర్జ్ చేసేస్తది. ఈ ఈ దీంట్లో కూడా ఈ 1 అండ్ 2ని మెర్జ్ చేసేస్తది. టోటల్‌గా నాకు ఇప్పుడు ఎన్ని పార్టిషన్స్ ఉంటాయి? 2 పార్టిషన్స్ ఉంటాయి. అర్థమైందా? డేటా అయితే షఫుల్ కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అదే నేను ఈ రెండిటిని ఇప్పుడు ఒక 3 పార్టిషన్స్ అని ఇచ్చాననుకోండి. ఓకే. 3 ఇచ్చినప్పుడు ఏమవుద్ది? 30, 40, 70 అయింది. అర్థమైందా? ఇప్పుడు నాకు డిఫాల్ట్ 128 ఎంబీ కావాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఆ 128 కోసం ఇక్కడి నుంచి ఇంకో ఫైల్‌ని తీసుకెళ్ళి ఆ డేటాని షఫుల్ అవుద్ది. ఎంతవరకు షఫుల్ అవుద్ది? 70 ప్లస్ 60 ఎంతయింది? 130. అంటే ఈ ఫస్ట్ పార్టిషన్ డేటా అంతా ఈ ఈ ఈ ఈ వర్కర్ నోడ్ నుంచి ఈ వర్కర్ నోడ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుద్దనమాట డేటా. అంటే డేటా షఫ్లింగ్ జరగద్దనమాట. ఫర్ ఓన్లీ ఫస్ట్ పార్టిషన్. మళ్ళా సెకండ్ పార్టిషన్ కాదు. సెకండ్ పార్టిషన్ విల్ గెట్ అపెండెడ్ లోకల్లీ. అర్థమైందా? ఇది కోయిలెస్ అడ్వాంటేజ్ అనమాట. కోయిలెస్ ఇట్ విల్ ట్రై టు అంటే ఐ మీన్ ఇట్ విల్ ట్రై టు పర్ఫార్మ్ ద ఆపరేషన్. ఇట్ విల్ ట్రై టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ లోకల్లీ ఫస్ట్. ఓకే. ఇప్పుడు నేను 2 నోట్స్‌లో ఉన్న డేటాని 2 పార్టిషన్స్ ఇచ్చాననుకోండి. ఒకే దాంట్లో బిగ్ ఫైల్స్ కూడా జనరేట్ అయిపోతాయి. అది ఫైల్స్‌తో సంబంధం లే. నాకు 2 పార్టిషన్సే ఉండాలా. కాబట్టి నాకు 2 నోట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ నోడ్‌లోదంతా ఒక ఫైలు. ఈ నోడ్‌లోదంతా ఒక ఫైల్‌గా మార్చేస్తదది. అర్థమైందా నేను చెప్పింది? అదే రీపార్టిషన్ అంటే ఏంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ ఆర్ యూజింగ్ కోయిలెస్ ఆర్ అదే రీపార్టిషన్ అయితే ఇప్పుడు నేను రీపార్టిషన్ ఆఫ్ 2 అని రాశాను. కోయిలెస్ రీపార్టిషన్ ఆఫ్ 2 జరిగితే ఏం జరిగింది? ఏమైంది? ఇట్ విల్ ట్రై టు ఇట్ ట్రైస్ టు అపెండ్ ద ఆల్ ద ఫైల్స్ ఇన్ ద సేమ్ వర్కర్ నోడ్ అండ్ ఆల్సో ఇట్ విల్ ట్రై టు అపెండ్ ఆల్ ద ఫైల్స్ ఇన్ ద సెకండ్ వర్కర్ నోడ్. బట్ రీపార్టిషన్ ఆఫ్ 2 అంటే ఏం జరగద్దంటే ఈ 1, 2 ఈ 1, 2 ఇయన్నీ ఉన్నాయి గదా! ఈ ఫైల్స్‌లో డేటా అంతా మొత్తం షఫ్లింగ్ అవుతదనమాట. షఫ్లింగ్ బేస్డ్ అపాన్ ద హ్యాష్ వాల్యూ. ఇప్పుడు నేనిక్కడ ఏ కాలమ్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ విల్ ట్రై టు జనరేట్ ద హ్యాష్ వాల్యూ ఫర్ ద కంప్లీట్ డేటా. ఓకే. ఆ హ్యాష్ నంబర్‌ని బేస్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు డిస్ట్రిబ్యూట్ ద డేటా అక్రాస్ 2 పార్టిషన్స్. అర్థమైందా? ఇక్కడైతే 100% ద డేటా విల్ గెట్ షఫుల్డ్. ఆల్మోస్ట్ ఫుల్ షఫుల్ జరగద్దనమాట డేటా. ఓకే. అదే ఇన్ కేస్ ఆఫ్ కోయిలెస్ వి కెన్ అవాయిడ్ ఫుల్ షఫుల్. ఓకేనా? ఇంకోటి ఈ కోయిలెస్ రీపార్టిషన్ అనేది ఫిజికల్ ఫైల్స్ కాదు. ఇవంతా ఇన్ మెమరీలో పార్టిషన్స్. పార్టిషన్ ఈస్ నథింగ్ బట్ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ డేటా. అట్లాగే ఈ కోయిలెస్‌లో ఈ రీపార్టిషన్‌లో మనం ఎన్నైతే పార్టిషన్స్ ఇచ్చామో దీస్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ డేటా. నాట్ ఫిజికల్. అది గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఎప్పుడవుతాది అనంటే వీ కెన్ డూ ఇట్ యూజింగ్ కొన్నిసార్లు క్వెషన్స్ ఈ మధ్య కొద్దిగా అడగట్లేదు గానీ జనరల్ క్వెషన్స్ ఎట్లా అడిగేవాళ్ళంటే ఒకప్పుడు వాట్ డూ యూ మీన్ బై రీపార్టిషన్ అండ్ పార్టిషన్ బై. ఓకే. రీపార్టిషన్ అనేది ఏం చేస్తది? ఇట్ విల్ ట్రై టు లాజికల్లీ రిప్రజెంట్ ద పార్టిషన్స్. ఓకే. బట్ పార్టిషన్ బై ఏం చేస్తదంటే ఇట్ విల్ ఫిజికల్లీ క్రియేట్ ద పార్టిషన్. ఆ పార్టిషన్ బై ఏ కాలమ్స్ అయితే ఇచ్చావో ఆ కాలమ్స్ డేటాని ఫిజికల్‌గా ఫోల్డర్స్‌గా క్రియేట్ చేస్తదనమాట. అది నేను మీకు ఐ మీన్ అజ్యూర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను చూపించలేను అది మీకు. ఎందుకంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ లేదు నాకు. ఇప్పుడు నేను ఏది క్రియేట్ చేసినా గానీ అది మేనేజర్ లొకేషన్‌లోకి వెళ్తుంది. ఆ మేనేజర్ లొకేషన్ అనేది మనం యాక్సెస్ చేయలేం. మనకు ఆ పర్మిషన్ ఇవ్వరనమాట. ఓకేనా? మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంటే గానీ అది వర్క్ కాదనమాట మనకి. ఓకే. ఈ కోయిలెస్ రీపార్టిషన్ అర్థమైందా? బ్రో అది హ్మ్. అడగను. కోయిలెస్
కోఎలిస్ ఆఫ్ 3 గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని. అంటే ఇప్పుడు కోయిల్ డయాగ్రామ్ అడుగు నీ కోఎలిస్ డౌట్ ఆఫ్ అడుగు 3లో కోఎలిస్ ఆఫ్ 3లో మనకి ఇప్పుడు 1, 2 ఫస్ట్ పార్టిషన్ లో ఉన్నాయి. సెకండ్ పార్టిషన్ లో 1, 2 ఉన్నాయి. ఇప్పుడు కోఎలిస్ ఆఫ్ 3 చేసినప్పుడు పైన 1, 2 షఫుల్ అవ్వదు కాబట్టి కింద నుంచి ఒకటి పైకి వెళ్ళి షఫుల్ అవుతుంది. అంటే అంతే త్రీ పార్టీ ఒక పార్టిషన్ జనరల్గా ఇక్కడ నేను రాయలేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఇది 2 పార్టిషన్స్ కన్నా తక్కువ ఉన్న డేటా. 128 MB కదా డిఫాల్ట్ సైజు. ఇది ఇంకా ఓకే. తక్కువే ఉంది మనకి. ఒక పార్టిషన్ ఉండాలంటే దానికి 128 MB మినిమం ఉండాలి. మినిమం కాదు, ఎంతన్నా ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా కోయిలెస్ అనేది ఎట్ట వాడతారంటే కరెక్ట్గా చెప్పాలంటే కోయిలెస్ అనేది స్మాల్ ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఓకే. స్మాల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ సైజ్ ఈక్వల్ టు బ్లాక్ సైజ్. ఈ కేసులో విల్ గో ఫర్ కోయిలెస్ అనమాట. ఇంకోటి కోయిలెస్ అనేది ఈక్వల్ సైజ్డ్ పార్టిషన్స్ జనరేట్ చేయలేదు. ఇట్ వోంట్ జనరేట్ ఈక్వల్ సైజ్డ్ పార్టిషన్స్ అనమాట. ఇది మనం చాలా కేర్ఫుల్గా వాడాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో నాకు ఇట్ వోంట్ జనరేట్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ తో నాకు చూపిస్తాను. ఇప్పుడు స్మాల్ ఫైల్స్ ఉన్నాయి. స్మాల్ ఫైల్స్ అనేది ఏంది? ఇప్పుడు ఇక్కడ వచ్చి స్మాల్ ఫైల్స్ కదా, ఇక్కడ వచ్చి లార్జ్ ఫైల్స్ అనుకోండి. ఓకే, లార్జ్ ఫైల్స్ ఇట్ విల్ జనరేట్ ఈక్వల్ సైజ్డ్ పార్టిషన్స్ ఇన్ మోస్ట్ కేసెస్. ఆల్మోస్ట్ ఈక్వల్ సైజ్ పార్టిషన్స్ ఇన్ మోస్ట్ కేసెస్ అనమాట. ఇన్ మోస్ట్ కేసెస్. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైల్ ఏదో రీడ్ చేసి ఉంటాం కదా. దీంట్లో మీకు చూపిస్తామంటే ఆర్డిడి పనిచేయదు. అదొక్కటి పెద్ద ప్రాబ్లం అయింది నాకు. డయాగ్రామ్ లో చూపించారు. డయాగ్రామ్ లో చెప్పు. వైట్ బోర్డ్ డయాగ్రామ్ లోనే ఇక్కడ ఒకసారి ట్రై చేస్తానండి. ఇక్కడే చూపిస్తాను, ట్రై చేస్తాను. spark_partition_id అని ఒకటి ఉంటుంది. చూద్దాం. నేను ఇది ఇంపోర్ట్ చేయాలా? ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాము. అసలు నాకు తెలిసి ఒక పార్టిషన్ వచ్చి ఉంటుంది ఇది. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ ఒకే ఒక పార్టిషన్ ఉంది. 0, అన్ని 0 చూడండి. చూసారా? ఓకేనా? అన్ని 0 ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ డిఎఫ్ మంది పైన DF_JSON చేశానే కదా. Ctrl+C, JSON ఈక్వల్ టు Ctrl+V ఆఫ్ 21. ఓకే, 21 అంటే 21 పార్టిషన్స్ కింద మనం మార్చుతాం బ్రో. కొన్ని పార్టిషన్స్ లో డేటా కూడా ఉండకపోవచ్చు. అర్థమైంది కదా? 21 అంటే 21 రోస్ అబ్బా మనకి అవి. కాదు, అది అదొక్కటి కొద్దిగా రాంగ్
ఇంటర్ప్రిటేషన్ ఎట్టంటే అది హ్యాష్ జనరేట్ చేస్తుంది. అర్థమైందా? హ్యాష్ ఓకే జనరేట్ చేసినప్పుడు ఈ 21 ఇప్పుడు మనకి హ్యాష్ అనేది ఎట్లా జనరేట్ అవుద్ది? ఇప్పుడు మనం సమ్ వాల్యూ బై టోటల్ నంబర్ జరగద్ది. అర్థమైందా? ఇప్పుడు కరెక్ట్గా కొన్ని 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 పార్టిషన్స్లో అసలు నీకు డేటానే ఉండకపోవచ్చు కూడా. ఓకే, ఓకే ఆ హ్యాష్ నెంబర్ అనేది జనరేట్ అయ్యేదాన్ని బట్టి వెళ్తుంది అనమాట. ఓకే, సో అంటే మనకు 21 డైరెక్ట్ గా ఇచ్చారు కదా, అంటే అలా ఇచ్చారు తెలియదు ఎలా నేను పైన రో నెంబర్ చూసి ఇచ్చాను అంతే. జనరల్గా అంత ఇవ్వకూడదు. నేను పైన రో నెంబర్ చూసి ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ 21 ఉన్నాయి కాబట్టి నేను 21 ఇచ్చాను. సర్లేండి, ఒక 4 ఇస్తాలేండి, ఎందుకు. ఓకే నేను పైన కౌంట్ చూసి ఊరికి అట్టిచ్చేసాను అంతే, అందుకని ఇంకేం లేదు. సరే, ఉమ్. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ 4. ఓకే, ఆ, display partition. ఓకే. డాట్ డ్రాప్ ఆఫ్ పార్ట్. ఓకే, నేను డ్రాప్ చేస్తున్నాను, ఎందుకంటే పైన నాకు అది అవసరం లేదు కదా. అది ఇప్పుడు నేను డ్రాప్ చేసిన తర్వాత రీపార్టిషన్ చేస్తున్నాను. నేను పైన పార్ట్ అనేది ఒకదాన్ని జనరేట్ చేశాను కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ డ్రాపింగ్ దట్. ఓకే ఇన్వాలిడ్ సింటాక్స్ లైన్ 1 డ్రాప్ ఆఫ్ పార్టే కదా ఇచ్చాను నేను. డిఎఫ్ చేశాను, డ్రాప్ ఆఫ్ పార్ట్ ఆఫ్. బ్రాకెట్ వచ్చేసింది అవుట్పుట్ వచ్చేసింది. ఇప్పుడు చూసారా 00001 చూసారా, అది ఈక్వల్గా లేదు చూడండి. మనకు కొన్ని ఫైల్ ఇప్పుడు 2లో చూడండి 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, ఈక్వల్ గా వచ్చింది బ్రో. ఈక్వల్గా వచ్చాయి, కానీ ఒకటి మటుకు 6 వస్తాయి. ఏది 1 వచ్చినట్టుంది. వన్ 1 వచ్చింది. 1 వచ్చేసి 6 వచ్చాయి, ఎందుకంటే అది హ్యాష్ అనేది జనరేట్ చేస్తుంది కదా ఇంటర్నల్గా. ఆ హ్యాష్ అనేది ఇప్పుడు మనకి వాల్యూస్ అనేది మన చేతుల్లో లేవు యాక్చువల్గా చెప్పాలంటే. ఆ వాల్యూస్ అనేది హ్యాష్ అనేది ఏది ఈక్వల్ అయితే ఆ పార్టిషన్లోకి వెళ్ళిపోతాయి అనమాట అవి వాల్యూస్. అర్థమైందా? అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కాకపోతే మోస్ట్ ఈక్వల్ గా వస్తుంది. మోస్ట్ కేసెస్లో ఈక్వల్గా వస్తుంది అంతే. అర్థమైందా? ఇప్పుడు ఓకే దీన్ని మళ్ళా జనరల్గా అయితే మనకి అది నంబర్ ఆర్డిడీస్ అది కానీ సపోజ్ చేసామంటే డైరెక్ట్గా చెప్పండి. అది ఎగ్జాంపుల్ ని కోహెలిస్ పెట్టి ఒకసారి చేయండి. చేస్తున్నాను. మళ్ళా పార్ట్ కోలెస్ ఆఫ్ అమ్మా 2 ఇస్తాను. ఓకేనా? 2 ఇస్తాను. ఇదంతా ఒకే నోడ్ కాబట్టి ఇదంతా లోకల్గా జరిగిపోద్ది. కోయిలేస్ అయినా రీపార్టిషన్ కూడా లోకల్లోనే ట్రాన్స్ఫర్ అవుతాయి, కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట మనకి, బికాస్ మనంతా సింగిల్ నోడ్ కింద ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి 000 ఆల్మోస్ట్ ఈక్వల్గానే వచ్చాయి. 10 11 దాకా 10 తీసుకుంది, 0 తీసుకుంది. 11 నుంచి 21కి 1 ఇచ్చింది. ఓకేనా? ఇక్కడ ఎందుకు మనకి కరెక్ట్గా కనపడదంటే స్మాల్ డేటా మీద ఉన్నాం కాబట్టి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇప్పుడు మనం సింగిల్ నోడ్లో ఉన్నాం. సింగిల్ నోడ్ అంటే మన డేటా అంతా ఒకే నోడ్లో ఉంటుంది. ఓకే, ఒకే నోడ్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను రీపార్టిషన్ చేశాను అనుకోండి, ఈ 2 మధ్య డేటా షఫుల్ అవుద్ది, బట్ లోకల్గా షఫుల్ జరగద్ది, నాట్ నెట్వర్క్ షఫుల్. నెట్వర్క్ షఫుల్ అంటే ఇది ఐపీ వేరు, ఇది ఐపీ వేరు, దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ కావడానికి నెట్వర్క్ షఫుల్ అవుద్ది. అదే ఒకే ఎగ్జిక్యూటర్లో షఫలింగ్ జరిగినా కానీ ఇట్ ఈస్ ఫాస్టర్ కంపేర్డ్ విత్ నెట్వర్క్ షఫుల్. ఓకే, కోయిలెస్ కూడా ఎట్టంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం, 4 ఉన్నాయని చెప్పి 4 ఉన్నాయి పార్టిషన్స్. 4 నేనేం చేశాను, 2 చేశాను. అప్పుడు ఏమైంది, అది 4 పార్టిషన్స్ని ఫస్ట్ 2 పార్టిషన్స్ని ఒక పార్టిషన్గా, 3-4 పార్టిషన్స్ని ఇంకో పార్టిషన్గా తీసేసుకుంది మనం ఇందాక చెప్పుకున్నట్టే. అందువల్ల ఏమైంది,
5 జీరోస్ 6 వన్స్ ఒక పార్టీషన్లోకి వెళ్ళింది. ఈ మిగతా 2 3 అంతా ఇంకో పార్టీషన్లోకి వెళ్ళింది. అందువల్ల చూడండి 11 దాకా మనకు ఒక వాల్యూ వచ్చింది. 12 నుంచి మిగతా 10 రికార్డ్స్ ఇంకో 1 పార్టీషన్లోకి వెళ్ళింది అనమాట. ఓకేనా? వీటిలన్నిటిని బిగ్ సైజ్ ఆఫ్ డేటా మీరు చేస్తేనే కరెక్ట్గా మనకు అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా రీపార్టిషన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి బ్రో? రీపార్టిషన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఇందాక నేను మీకు జాయిన్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం చెప్పాను, గుర్తుందా? మనం లేదు బ్రో. జాయిన్ చేసుకున్నప్పుడు ఏమవుద్దని చెప్పాను, ఇండియా డేటాకి ఎక్కువ హై పార్టిషన్ జనరేట్ అవుద్దని చెప్పాను. బిగ్ అవును డేటా, బ్రో. ఎక్కువ డేటా ఉంటుంది. అదే ఉమ్. నేపాల్కి వీటికి స్మాల్ డేటా వస్తుందని చెప్పాను. అవును అవును. కదా? ఇప్పుడు అవును. నాకేం జరగాలి? ఇప్పుడు ఈ పార్టిషన్ అనేది ఫాస్ట్గా రన్ అయిపోద్ది నాకు. అట్లా అవును. జాబ్ ఇచ్చిన వెంటనే రన్ అయిపోద్ది. అదే బిగ్ పార్టిషన్ వచ్చేసేసి అది ఆ ఎగ్జిక్యూటర్ రన్ అవుతుంటుంది. అదొక 5 జీబీ ఉందనుకోండి. 5 జీబీ డేటా నీకు షఫ్లింగ్ జరుగుతూ ఉందంటే, డేటా అనేది ఇప్పుడు మెమరీలో జరిగినంత సేపే మనది చాలా ఫాస్ట్. ఓకే. అదే వన్స్ కానీ డేటా కానీ మెమరీ కాకుండా డిస్క్ కానీ స్పిల్ అయిందంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఇట్ విల్ రన్ స్లో. ఓకే. అందువల్ల ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ది హయ్యర్ పార్టిషన్స్ డేటా, we will try to do, we will try to repartition the data by giving some columns. ఓకేనా? ఆ కాలమ్స్ మధ్య ఇవ్వడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ విల్ ఆల్మోస్ట్ స్పార్స్ ద డేటా ఈవెన్లీ. అర్థమైంది కదా నేను చెప్పింది మీకు? ఇప్పుడు డేటా అవును. అనేది నీకు అంటే లార్జ్ ఇన్ సెట్ ఉన్నప్పుడు ఇలా యూజ్ అవుతుంది. రీపార్టిషన్ చేసుకుంటే స్ప్లిట్ అయ్యి ఈక్వల్ సైజ్ పార్టిషన్స్ వస్తాయి. మన ప్రాసెసింగ్ స్పార్క్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ డిఫాల్ట్ డేటా గా స్టాండర్డ్ రీపార్టిషన్ ఏంటంటే డిఫాల్ట్ గా చెప్పు రీపార్టిషన్ చెప్పు యూజ్ చేసేసుకున్న ఏ ప్రాబ్లం ఉండదు కదా బ్రో. ఈక్వల్ నెంబర్ డిఫాల్ట్గా ఆఫ్ పార్ట్స్ నువ్వు కింద ఈక్వల్ చేయకూడదు గా కదా. split. డిఫాల్ట్గా ఎందుకు చేస్తావు? అది చాలా ఎక్స్టెన్సివ్ ఆపరేషన్. అది వైడ్ ఆపరేషన్ జరిగినప్పుడు మాత్రమే రీపార్టిషన్ చేయాలా. ఓకే. అర్థమైందా? వైడ్ ఆపరేషన్ జరిగినప్పుడు మాత్రమే ద పార్టిషన్ సైజెస్ విల్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఓకే. అర్థమైంది కదా నేను చెప్పింది మీకు? ఓకే. అయితే డిఫాల్ట్ గా మనం ఎప్పుడు కోఎలిస్ చేసుకోవాలి. కోయిలెస్ కాదు. కోయిలెస్ ఎప్పుడు చేస్తామంటే, ఇఫ్ యు ఆర్ షూర్, ఇఫ్ సపోజ్ ఒక డేటా ఫ్రేమ్ని రీడ్ చేసామబ్బా, అర్థమైందా? రీడ్ చేసేసి జనరల్గా ఏంటంటే, సోర్స్ ఫైల్స్ ఎప్పుడు బిగ్ ఫైల్సే ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం టేబుల్స్ నుంచి రీడ్ చేసినప్పుడు, లేకపోతే స్మాల్ ఫైల్స్ వస్తాయి. స్మాల్ ఫైల్స్ వచ్చినప్పుడు వాటిని డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ వీ విల్ ట్రై టు ప్రాసెస్ అనమాట. జనరల్గా ఈ వైడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగినప్పుడు, ఒకటి బిగ్ ఫైల్స్ అయినా జనరేట్ అవుతాయి, 2 స్మాల్ ఫైల్స్ అయినా జనరేట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నాకు అంత ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ నేను టేబుల్లోకో లేదంటే ఫైల్ సిస్టంలోకి రాయాలనుకుంటున్నాను. ఆ రాసే టయానికి నాకు ఒక 1000 ఫైల్స్ ఉన్నాయనుకోండి. 1000 ఫైల్స్ కూడా బిగ్ ఫైల్స్ కాదు, అన్ని స్మాల్ ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఈ కేసులో ఏం చేస్తామంటే వీ విల్ గో విత్ కోయిలెస్. ఓకే. డిఎఫ్ డాట్ కోయిలెస్ ఆఫ్ సమ్ 200 ఆర్ సమ్ 100 డాట్ రైట్. ఓకే. రైట్ ఇంటూ సమ్ టేబుల్ ఆర్ ఫైల్ సిస్టమ్. ఓకే. కోయిలెస్ అనేది ఆల్వేస్ ప్రిఫర్ టు యూస్ వైల్ రైటింగ్ ఇట్ ఇంటూ ద టేబుల్ ఆర్ ఫైల్ సిస్టమ్. ఓకే. అదే రీపార్టిషన్ వచ్చేసేసి ఏదైనా ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఉంటాయి చూసారా? ఇప్పుడు ఇక్కడ నీకు ఒక డేటా జనరేట్ అయిపోయింది. దీన్ని కింద ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్కి వాడుతున్నావు. వాడేటప్పుడు నీకు తెలుసు అనమాట, అక్కడ అన్ఈవెన్గా వసద్ది. నీకు ఆ ప్రాబ్లం వచ్చిందనమాట. ఎందుకంటే మనం డెవ్లో వి విల్ ట్రై టు డూ సమ్ డీబగ్గింగ్, అంటే ఆన్ డిఫరెంట్ డేటా సెట్స్, స్మాల్ డేటా సెట్, మీడియం అండ్ హై డేటా సెట్. అంటే ఈ డేటా సెట్స్ని కూడా వీ క్యాన్ సమ్ టైమ్స్ మన కంపెనీలో కాబట్టి అడ్మిన్ టీమ్ ఏంటంటే, వాళ్ళు కావాలంటే ప్రాడ్ డేటాను కూడా మనకి కాపీ చేసిస్తారు. లేదు అటు ఇవ్వము, మీరే డేటా జనరేట్ చేసుకుంది అనుకోండి, పైథాన్ యూస్ చేసుకొని రేంజ్ మెథడ్ ఇవన్నీ యూస్ చేసుకొని, అది రేంజ్ తెలుసు కదా మీకు, రేంజ్ ఒకటి, ఇవన్నీ యూస్ చేసుకొని ఒక డమ్మీ డేటాని మీరే జనరేట్ చేసుకోవాలి. ఓకే. హ్యావింగ్ సమ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్, అది మీ ఇష్టం. మీరే జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసుకొని దాని డేటా ఫ్రేమ్గా జనరేట్ చేసి మీరు ఒక
ఫైల్ సిస్టమ్‌లోనే ఒక టేబుల్‌లోనే స్టోర్ చేసుకోవచ్చనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. జనరల్‌గా మనకి డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు నాకు తెలిసి. చేయలేదా అంటే అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఉండదు. అది కంపెనీ వాళ్ళ ఎథిక్స్ ఎట్టుంటాయో ఎవరికీ తెలీదు గదా! ఓకేనా? ఇంతవరకు ఓకేనా అండి? ఓకే బ్రో. హ్మ్. ఓకే బ్రో. ఈ ఇంపార్టెంట్ బాగా ఇంపార్టెంట్ టాపిక్స్. రేపొచ్చేసేసి ఇంకా జాయిన్స్ అంటే ఇన్నర్ జాయిన్ ఇవి కాక PySpark రిలేటెడ్ జాయిన్స్ ఉన్నాయన్నమాట. ఒక 3 టైప్స్ ఉంటాయి జాయిన్స్ మొత్తం. ఒకటి బ్రాడ్‌కాస్ట్ జాయిన్ ఒకటుంటుంది. ఇంకోటొచ్చి షఫుల్ హ్యాష్ జాయిన్ ఒకటుంటుంది. ఇంకోటొచ్చి సార్ట్ మెర్జ్ జాయిన్ ఒకటుంటుందన్నమాట. ఈ 3 జాయిన్స్ గురించి రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే బ్రో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ఇవాళదైతే కొద్దిగా ఓకేనా? ఒక రకంగా అర్థమైందా అందరికి?